మా దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతిస్తున్నారు కదండి. ఎంతసేపు చేస్తున్నారు ఆడు స్తుతి? యేసు ప్రభు వారు సింహాసనంలో కూర్చున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం, పరిశుద్ధుడు 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 అంటున్నారు. ఎంతసేపు అంటారు అట్లా? ఎన్ని రోజులు అంటారు? ఎన్ని సంవత్సరాలు అంటారు? యుగ యుగాల నుంచి ఒకే ఒక వ్యక్తిని అలా పద్దాగా చూసి అనగలరా? ఏమండి, 5 సంవత్సరాలు దైవజనుడు ఒకే సంఘంలో ఉంటే ట్రాన్స్ఫర్ చేయించిందాక సంఘాలకు నిద్రపడటం లేదు. ఏమండి, ఇప్పుడు వచ్చి అన్నాళ్ళంటా మా సొమ్ము తింటా వచ్చావు అని చెప్పి ఆయన ఊరు నుంచి పంపించిందాక కొన్ని సంఘాల్లో వాళ్ళు నిద్రపోవటం లేదు, ఊరోళ్ళు నిద్రపోవటం లేదు. ఎందుకంటే ఒక సేవకుడు కూడా 5 సంవత్సరాలు భరించడానికి సంఘానికి. మరి యేసు ప్రభు వారు సేపు ఉన్నప్పుడు అన్ని సంవత్సరాల మధ్య ఎలాగ దేవుని స్తుతించగలుగుతా ఉన్నారు వాళ్ళు అని, అది వేరే సందర్భం ఉంది. అది వాక్యం చెప్పినప్పుడు దాని గురించి నేను మీకు పరిపూర్ణంగా మీకు చెప్తాను. అది దేవుడు మనకు బయలుపరిచినటువంటి అంశం కూడా ఉంది. వచ్చిన ఉదాహరణ సందర్భం జరుగుతుందా కాబట్టి, ప్రభువా వారు అన్ని సంవత్సరాలు నిన్ను చూసినప్పుడు పద్దాక నేను స్థుతిస్తున్నారు, వాళ్ళకి ఏమన్నా అనిపించలేదా బోరుగా? మేము 2 గంటలు 3 గంటలు కూర్చోవాలంటే తర్వాత సియాకులు తినుకులు పాటలు. మరి వాళ్ళేం పద్దాక దేవుడు స్థుతిస్తుంటే ఆయన హాయిగా వింటున్నారు. దేవుడిని పాటలు పాడేవాళ్ళు దేవుడు స్థుతిస్తున్నారు కదా, కూర్చున్న వాళ్ళు కాదు కదండి. అందుకని మీరెందుకు తినుక్కుంటారు? వాళ్ళు ఎన్ని పాటలైనా పాడొచ్చు. వాళ్ళు కూర్చున్న వాళ్ళ కోసం, నుంచున్న వాళ్ళ కోసం పాటలా. సర్వోన్నతుని దేవుని కొరకు పాడుతున్నారు, ఆయన స్థుతిస్తున్నారు. ఆయన సంతోషంగా వింటాడు మీరు ఎన్ని పాటలు పాడినా. ఇక్కడ వినే వాళ్ళకి కూర్చోలేకపోతా ఉంటారు. కానీ ఎందుకని ప్రభు వాళ్ళు ఇలాగ చేస్తారంటే, వారు ప్రతి క్షణము ప్రభువు చూసిన ప్రతిసారి ఒక కొత్తదనం ఆయన జూలో కనపడుతుందంట. చప్పట్లు కూడా దేవుని కనపడుతుంది. యుగ యుగాల నుంచి ఆయన చూస్తున్న కొద్ది ప్రతిరోజు ఒక కొత్తదనం వాళ్ళకి కనపడదు. ఈ కొత్తదనం ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, యుగ యుగాల బట్టి ఆయన యొక్క గుణాతిశయములు చూస్తూ ఉండగానే ప్రతిరోజు క్షణము ఒక కొత్తదనం కాపాడగానే ఆ విషయాన్ని బట్టి స్థుతించకుండా ఉండలేకపోతున్నారు. అంటే ఇన్ని యుగాల బట్టి ఆయన ఎంత కొత్తదనము కనపడుతుందో అర్థం చేసుకుని ప్రియులారా. కాబట్టి ఒకసారి 2 సార్లు ఎన్నిసార్లు అయినా దేవుని నామాన్ని బట్టి మనందరము సంతోషంగా కలుసుకోవచ్చు, ఆనందంగా సంతోషించవచ్చు. మంచిది. ఈ రాత్రి కాలము దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుడైన పేతురు ద్వారా రాసిన పత్రిక 1వ అధ్యాయము 14-16 వచనాలను ధ్యానాంశంగా చదువుకుందాం. మీరు నా వాక్యమును మీ సంఘాలకు పరిచయం అయింది మొట్టమొదట నేను ఈ ఊర్లోనే. మీకు ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలియదు. మీ సంఘానికి నేను మొట్టమొదటిసారిగా పరిచయం అయింది ఈ గ్రామంలోనే పరిచయం అయ్యాను. వాక్యం కూడా ఏమండి అమూల్యమైన ముత్యమును గూర్చి ఇక్కడే ఈ వాక్యం ప్రకటించాం. మరలా 5 సంవత్సరాలకి ఇదే గ్రామంలో కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు చదువుతాయి. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకు ఉండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో చెల్లించున్నాం. ఈ రాత్రి నా తండ్రి ఈ సంఘాన్ని గ్రామాన్ని మీరు ప్రేమించినందుకు మీకు వందనాలు. ఈ మధ్యన తండ్రి ఈ వాక్యమును ప్రకటించడానికి దినదాసుడికి మీరు అనుగ్రహించిన సమయాన్ని బట్టి కూడా నీకు రుణస్తున్నాయి ఉన్నాను ఆయన. ప్రభా, ఆత్మ ప్రేరణలో నా ప్రభా సంఘములు అనేక మంది రక్షించబడాలని, ఏ ఒక్కరు అగ్నిదండానికి పోకూడదని నీ బిడ్డలు ప్రయాసపడుతున్నారు నాయన. వారి శ్రమను ప్రభు, వారి కష్టం ఎరిగినటువంటి దేవుడు మీరు సహాయం అనుగ్రహించి నా ప్రభా నీ బిడ్డలతో మీరు మాట్లాడు. ఈ వాక్యము ప్రభా నేను ప్రకటిస్తే ఎవరికి అర్థం కాదు నాయన. నా మాటలు ఎవరు వినారు నాయన, మీరు మాట్లాడితే వింటారు ప్రభు. నీ మాటలు వింటారు తండ్రికి స్తోత్రములు. పరలోకమందున మీరు నా ప్రభు ఇదిగో ఇప్పుడు ప్రతి హృదయము నా తండ్రి సారవంతమైన నేలగా దున్నబడాలి తండ్రి.
స్తోత్రములు. ఇప్పుడే నా తండ్రి ఈ వాక్యపు మిత్రములు తీసుకుని చల్లబోతున్నాను ఆయన. ఇదిగో పరలోకమందున పరిశుద్ధాత్మ దేవుడా ఈ రాత్రి కాలములను స్వాధీనపరచుకున్న ఆయన. అయ్యా ఇదిగో చేతిలో ఉన్నటువంటి ఈ మిత్రములను ఆయన జల్లబోతుండగా ప్రతి చేను దున్నబడాలి తండ్రి, నీకు స్తోత్రములు ఆయన. ఇదిగో ప్రభా ఏ మిత్రము రాత్రి పడకూడదు ఆయన, ఏ మిత్రము ముళ్ళకొచ్చిన పడకూడదు, ఏ మిత్రము రహదారులు పడకూడదు ఆయన. ఇవి సారవంతమైన పైన పడాలి, అవి మొలకెత్తాలి, చిగురించాలి, ఫలించాలి. రాత్రి ఈ కార్యములు జరిగించు ఆయన. మీరు పూనుకోనండి ప్రభు, మీ కార్యములు మీ వాక్యములు నీకు ఇష్టలేదని బిడ్డలతో చెప్పుకుని వారిని ఇష్టలుగా మార్చుకుని కేవలం మీరు మహిమ పొందొచ్చు ఒక ఆశీర్వాదం అనుగ్రహించబడి యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశంతో మీ ముందుకు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో వచ్చాం. ఏమిటంటే శ్రద్ధగా జాగ్రత్తగానండి. 4-5 గంటలు లేట్ అయినా పర్వాలేదండి, మీరు కూర్చుని వినగలరు. వినే ధైర్యము సాహసం మీలో ఉన్నాయి. ఏమండి, యోనా యెహోవా సన్నిధి నిలవలేక ఏం చేశాడండి? యోనా నిలవలేక చెప్పండి పారిపోయాడు. ఎవరికైతే వెళ్ళిపోతుందో వాళ్ళ దేవుని సన్నిధిలో ఎక్కువసేపు నిలవలేదు. యోనా లాంటి స్వభావం, యోనాకు ఉన్నటువంటి స్వభావం ఏంటంటే యోనా తలబిరుసు ప్రవక్త. ఏ ప్రవక్త అండి? ఆయనకి తలబిరుసు ఎక్కువ. మంచివాడే కానీ కాస్త తలబిరుసు అన్నమాట. యూదులు తప్ప రెండో వాడు బాగుపడతాం ఒప్పుకోడు. ఎవరండి? యూదులు తప్ప, అంటే సొంత జాతి వాళ్ళే బాగుపడాలి, రెండో జాతి బాగుపడటం ఆయనకి ఇష్టం లేదు. అందుకని నినేవే పట్టణానికి పోయి సువార్త చెప్పమంటే తర్షీషుకు పోయాడు. ఎందుకంటే నేను చెప్పకపోతే ఈయన చెప్పేస్తాడు అని యూదులు బాగునే కోరుకుంటాడు కానీ ఇతరుడు బాగుని కోరుకోడు. అతని లక్షణం అది. అతనికి తలబిరుసు ఎక్కువ. దేవుడు అతని ప్రవక్తే కానీ దేవుడు వెళ్ళమన్న మార్గానికి వెళ్ళకోకుండా పక్క మార్గానికి పారిపోయాడు. ప్రియులను గమనించండి, తలబిరుసు అయిన వారు వాక్యంలో కూర్చోలేరు, దేవుడి సన్నిధిలో నిలవలేరు. యోనా యెహోవా సన్నిధిలో నిలవలేక పారిపోయాను. తలబిరుసు లేని దీనంగాత్వం కలిగినటువంటి వారు దేవుని మాటల కొరకు ఎంతసేపు అయినా కనిపెట్టుకుని కూర్చుంటారు. చప్పట్లు కూడా దేవుడు కనపరచలేదు. దీనుడే వాక్యాన్ని అర్థం చేసుకోనండి. ఎప్పుడు మీరు గుర్తుపట్టారో లేదో నాకు తెలియదు కానీ నాకు జనరల్గా రెగ్యులర్గా వచ్చే ఒక పదం ఉంటుంది బైబిల్ గ్రంథం. ఇక్కడ వాక్యం చెప్పినప్పుడు మీరు వేరీజ్ వేసుకుని ఈసారి గుర్తుపెట్టుకుని చూసుకోండి. పరిశుద్ధత అనే మాట రాకోకుండా ఎక్కడ వాక్యమును నేను పూర్తి చేయలేదు. ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, ఎక్కడైనా తీసుకొని గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధత లేనటువంటి వాడు ప్రభువుని చూడలేడు. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఆ మాట ఎప్పుడు అన్ని వాక్యాల్లో వస్తుంది. ఈ రోజు ఆ వాక్యముల గురించి వివరించే అవకాశం వచ్చింది. దేవునికి స్తోత్రం. అందరూ గురించి పరిశుద్ధంగా ఉండండి, మన దేవుడు పరిశుద్ధుడు అంటున్నారు. అసలు పరిశుద్ధంగా ఉంటే ఏంటో తెలిస్తే మనం పరిశుద్ధంగా ఉండమో లేదో అర్థమవుతుంది. మన దేవుడు ఎవరంట? ఆయన ఎవరన్నా చూసారా? ఆయన పరిశుద్ధుడు అంటే ఆయన లక్షణాలు ఎలాగ ఉంటాయి. ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగా, అసలు పరిశుద్ధంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి అంటాం. వాక్యం బాగానే ఉంది కానీ మా పాస్టర్ గారు కూడా చాలాసార్లు పరిశుద్ధంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి అంటాడు. కానీ పరిశుద్ధంగా ఉండటం ఎట్లాగో చెప్పట్లా. ఎవరు తలార స్నానం చేసి నిండార చక్కని వస్త్రాలు ధరించి మంచి చెప్పులు వేసుకుంటే అది పరిశుద్ధం అయిద్దండి? దాన్ని పరిశుభ్రత అంటారు. ఎవరిని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. పరిశుభ్రత వేరు, పరిశుద్ధత వేరు. పరిశుభ్రత శరీరానికి సంబంధించింది, పరిశుద్ధత ఆత్మకు సంబంధించింది. గట్టిగా చెప్పండి కూడా దేవుడు కనపరచాలి. పిల్లల ఆత్మీయ దేవుడు మనల్ని పరిశుద్ధంగా ఉంచాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన ఆత్మదేవుడు పరిశుద్ధుడు కనుక మనల్ని కూడా చేయాలి. వాక్యాన్ని కొంచెం జాగ్రత్తగా కూలంకషంగా పరిశీలించండి. ఏమంటున్నాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో, నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండునని వ్రాయబడి ఉన్నది. ప్రతి మాటను మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం, సరేనా? నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని అంటే ఎక్కడ రాయబడి ఉంది? ఈయన చెప్పట్లేదా? పేతురు గారు ఈయన చెప్పట్లేదా పరిశుద్ధంగా ఉండండి అని? ఈయనకు బయలుపరచలేదా దేవుడు? ఈయన ఏం చెప్తున్నాడంటే పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడి ఉందంట. ఎక్కడో వ్రాయబడి ఉన్నది, మనం ఎత్తుకోవాలి. ఆయన చెప్పట్లా. బైబిల్ గ్రంథంలో ఎక్కడో పరిశుద్ధులై ఉండండి అని దేవుడు చెప్పాడు.
ఆ మాటలు పేతురు ఏం చెప్తున్నాడంటే పరిశుద్ధులై ఉండండి అని వ్రాయబడి ఉంది అని చెప్తున్నాడు. వ్రాయబడి ఉందంటే ఎక్కడ రాయబడి ఉంది? ఈయన పెద్ద చదువు సంధి లేవు ఎవరికి. పేతురు గారు పెద్ద చదువుకున్నవాడు కాదు. చేపలు పట్టేటువంటి ఆయన నీచు కప్పు కొట్టుకుంటూ కులహీనుడుగా ఘనహీనుడుగా హీనమైన స్థితిలో ఉంటూ ఏదో వ్యాపారం చేసుకుంటూ చేపలు పట్టుకుంటే తెల్లవారులు అర్ధరాత్రులు సముద్రంలో ఉండి పగలపోటీ వెళ్ళి వాళ్ళు అమ్ముకుంటా ఉండి ఆ నిద్రపోవటానికి కూడా సరిగా ఖాళీ లేక అలాగున్నటువంటి చదువు లేనటువంటి ఒక వ్యక్తి ఎక్కడో ఒక చోట రాయబడిన వాక్యాన్ని తీసుకుని ఇలాగ పరిశుద్ధుడై ఉండమని దేవుడు చెప్పాడు, రాయబడి ఉంది అని అన్నాడు. ఎక్కడ రాయబడి ఉందో మనం ఈ రాత్రి బైబిల్ అంతా ఎత్తుకున్నామండి. ఊరిని చెప్పేస్తారా? ఆయన ఎక్కడ రాయబడి ఉందో ఆయన చెప్పలా, మనం ఏం చేయాలి? ఎత్తుకుదాం. ఎత్తకపోయే ముందు ఇంకొన్ని విషయాలు ఇక్కడ చూసుకుని అడగబోదాం. తర్వాత ఏమంటాడంటే, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆస్తులను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై, ఎన్నిసార్లు అంటున్నాడు చూడండి, పరిశుద్ధులై ఉండండి, పరిశుద్ధులై ఉండండి. పూర్వపు అజ్ఞాన కాల దశ ఎప్పుడండి అది? దేవుడు ఆ అజ్ఞాన కాల దశలో చూచి చూడకుండా విడిచిపెట్టాడు. ఒకడు ఎన్ని పాపాలు చేసినా దేవుడు పట్టించుకోలేదు. ఏమండి, ఎన్ని ఘోర పాపాలు చేసినా పట్టించుకోలేదంటే ఆయన ఎత్తుకెళ్ళి పరలోకంలో పెట్టాడని కాదు. దేవుడు ఆ అజ్ఞాన కాల దశలో చూచి చూడనట్టుగా వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవాలని దేవుడు నియమిస్తున్నాడు. గట్టిగా చెప్పండి దేవుడు కనపడి. ఇప్పుడు అజ్ఞాన కాల దశ కాదు, ఇప్పుడు జ్ఞానం ఉంది. చెల్లి ఎవరో తల్లి ఎవరో తెలుసు, భార్య ఎవరో అక్కెవరో తెలుసు, పిన్నం ఎవరో మరదలు ఎవరో తెలుసు. అంత విచక్షణ జ్ఞానం ఉంది. అడవి మనుషులు కాదు, అడవిలో పశువుల్లాగా ప్రవర్తించలేదు జనం. మనకు ఒక విజ్ఞానం ఉంది, జ్ఞానం ఉంది, మనకు వివేచన ఉంది, తెలివి ఉంది, బుద్ధి ఉంది, ఎవరేమిటో పసిగట్టగలిగినటువంటి ఆధ్యాత్మిక స్థితి ఉంది. అలాంటి ఈ స్థితిలో ఇది అజ్ఞాన కాల దశలో కరసాగా చెప్తున్నాడు. ఆ పూర్వపు అజ్ఞాన కాల దశలో వాణి వరుసలో మరిచినటువంటి సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు ఉన్నారు. అన్న లేదు, తమ్ముడు లేదు, చెల్లి లేదు, అక్క లేదు, నీచమైనటువంటి జనాంగం లాగా మారిపోయారు. వాళ్ళు అజ్ఞాన కాల దశ. ఇప్పుడు మాత్రం మీరు అలాగ ఉండకోకుండా విధేయులైన పిల్లల వల్లే, ఎలాగండి? విధేయులైన పిల్లల వల్లే మీ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై, గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు కనపడతాడు. మీ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. అయినా ఇక్కడ మళ్ళా పరిశుద్ధులై ఉండాలన్న మాట వాడుతున్నాడు. కానీ పరిశుద్ధత అంటే ఏంటో తెలిస్తే రాత్రి వెళ్ళిపోవచ్చు. ప్రవర్తనలో ఏముండాలంట? ఏమిటా ప్రవర్తన? దేని బేరీజు వేసుకోవాలి? దేని బేరీజు వేసుకోవాలి తెలియాలంటే ఈయన వాడిన పదాన్ని మనం కొద్దిగా అర్థం చేసుకుందాం. ఏమిటా వాడిన పదం అంటే వ్రాయబడి ఉన్నది అని అన్నాడు. ఎత్తుకుండా వెళ్ళాలి. మీరు ఎత్తుకేటువంటి సమయం మీకు లేదు కాబట్టి మేము ఎత్తుకు రెడీకి చేసుకుని తీసుకొచ్చాం, అంతే కదండి. లేవీకాండం 11వ అధ్యాయము వెళ్తారు ఒకసారి. లేవీకాండము 11వ అధ్యాయం 44వ వచనం నుంచి చదువుకున్నాం. ఇక్కడ చూడండి ఒకసారి, 44వ వచనం నుంచి. నేను మీ దేవుడునైన యెహోవాను, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండినట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలన మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకోకూడదు. నేను మీకు దేవుణ్ణి ఉండుటకు ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులు. ఆగండి, ఇక్కడ కూడా ఈ మాట ఎక్కడ రాసి ఉందండి? పేతురు గారు మనకు చెప్పారే, ఏమని? పరిశుద్ధులై ఉండు అని వ్రాయబడి ఉన్నది అని చెప్పాడు. ఆ మాట ఎక్కడ రాయబడి ఉంది? లేవీకాండములో 11వ అధ్యాయంలో. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుంచి ఎందుకు తెచ్చాను? ఆ పాపిష్టి ఆ పాపపు దేశంలో, ఆ నీచమైనటువంటి ప్రదేశంలో నుంచి మిమ్మల్ని ఎందుకు వేరుపరిచాను తెలుసా? నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా. అది సంగతి. ఐగుప్తులో జనాన్ని దేవుడు ఎందుకు బయట తెచ్చంటే అక్కడే ఇల్లు కట్టేయచ్చు కదండి. ఏమంటే కొంతమంది అనుకుంటారు పేరు మార్చుకోవటం ఎందుకంటే ఉన్న పేరు అట్లాగే ఉంచేసేయచ్చు కదా అంటారు. దేవుడు అబ్రహామును దీవించాలంటే మెసొపొటామియాలో దీవించవచ్చు కదండి, అక్కడి నుంచి బయటకు తేవటం ఎందుకు? దేవుడు
మోషేని ఆశీర్వదించాలంటే అక్కడే ఆశీర్వదించవచ్చు కదా, అక్కడి నుంచి బయటకు తీసుకురావటం ఎందుకు? దావీదును ఆశీర్వదించాలంటే బెత్లెహేములో ఉంచవచ్చు కదా, అక్కడి నుంచి పెరిగేసేసి యెరూషలేములోకి ఎందుకు తీసుకుని వచ్చాడు? అర్థం చేసుకోండి. మీరు ఉన్న స్థితి పాపపు స్థితిలో ఉంటే అక్కడి నుంచి దేవుడు పెరిగి వేస్తాడు. గట్టిగా చెప్పండి కూడా దేవుడు కనపరచండి. నీ ఊరికి నీకు అపాయకరముగా ఉందంటే నీ గ్రామం నుంచి నిన్ను పెరిగి వేస్తాడు. నీ కుటుంబం నీకు అపాయకరముగా ఉంటే ఆ కుటుంబం నుంచి నిన్ను పెరిగి వేస్తాడు దేవుడు. ఎందుకంటే ఆయన కావాల్సింది నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు నివాస స్థలము పరిశుద్ధంగా లేదనుకుంటే నిన్ను ఆ ప్రదేశంలోంచి తీసి ఇంకో ప్రదేశంలో మార్చేస్తాడు. ఐగుప్తులో తన ప్రజలకు పరిశుద్ధత లేదు కనుక వారిని పరిశుద్ధపరచాలంటే ఏం చేయాలి? ఐగుప్తులో నుంచి వాళ్ళని పెరికి వేసి ఆయన కానాను దేశంలో వాటిని నాటినట్టుగా ఉంటది. పిల్లలు ఇక్కడ చూడండి జాగ్రత్తగా. నేను పరిశుద్ధులు కనుక మీరును పరిశుద్ధులు ఉండటానికి నేను మిమ్మల్ని బయటకు తీసుకొచ్చాను అన్నాడు. మరలా ఈయన పరిశుద్ధత అనే మాట వాడాడు, కానీ ఎలాగూ పరిశుద్ధులుగా ఉంటారో చెప్పలేదా? ఇప్పుడు చూడండి, ఈ అధ్యాయాన్ని మీరు పరిశీలన చేద్దాం. కొద్దిగా ఒక్కొక్క అంశాన్ని జాగ్రత్తగా మనకున్న తగు సమయంలో తీసుకుందాం. 11వ అధ్యాయం మొదటి వచ్చి నుంచి ఏమని చెప్తున్నారో చూడండి. 11వ అధ్యాయం, ఈ అధ్యాయం అంతా మీరు చదవాలి, ఇప్పుడు కాదు, ఇప్పుడు చదువు మామూలుగా. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చును, మీరు ఇశ్రాయేలుతో ఇట్లనుడి, భూమి మీదనున్న జీవులన్నిటిలో మీరు ఈ జీవులు మాత్రమే ఏది డెక్కలు గలదై నెమరు వేయును దానిని తినవచ్చు. రెండు డెక్కలు వీటిని తినకూడదు. ఆగండి. సరే, ఇక్కడ నేను అనగానే మాట్లాడుతున్నా. సరే అనండి. హలో 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 సరేనా? సరే మంచిది. ఇక్కడ మరలా మీరు కొంచెం జాగ్రత్తగా ఇటు దృష్టి పెట్టి వినండి. ఇక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, లేవి కాండములో మోషే అహరోనుతో చెప్తున్నాడు, మీరు ఈ మాటలు ఇశ్రాయేలుతో చెప్పండి. ఏ మాటలు అంటే, చతుష్పాద జీవులు అనగా, చతుష్పాద జీవులు అంటే 4 జీవుల్లో వీటిని తినండి, వీటిని తినబాకని చెప్పాడు. ఒకటి. రెండవది జలచరాశులు, అంటే జలచరాశులు అమ్మా వాటర్లో ఉంది, ఏంటి జలల అటు మన భాషలో అడుగుతుంది, అక్కడ భాషలో ఒకటి రాయబడింది, మనకు అర్థమయ్యే భాష ఒకటి ఉంటుంది కదా. జలచరాశులు అనేటువంటి భాష అది గ్రంథికం లాగా ఉంది, కానీ మన భాషలో చెప్పాలంటే చేపలు. చేపల్లో ఇది తినాలి, ఇది తినకూడదు. ఆకాశ పక్షుల్లో ఇది తినాలి, ఇది తినకూడదు. భూమి మీద పాకే పురుగుల్లో 4 జాతులుగా దేవుడు విడగొచ్చాడు. చూడండి ఏం జాతులుగా. ఒకటి చతుష్పాద జీవులు, రెండవది జలచరాశులు, మూడవది ఆకాశ పక్షులు, నాలుగవది నేలను పాకే పురుగులు. ఈ 4 గురించి రాసి ఈ 4లో ఏవేవి తినాలో ఏవేవి తినకూడదో చెప్పి చివరికి ఏమంటాడంటే, నేను పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులు అవ్వాలంటే వీటిని తినండి అని అంటున్నాడు. బాగా అర్థం చేసుకోండి. చతుష్పాద జీవులు అంటే 4 కాళ్ళతో నడిచేటువంటి వాటిలో ఏది మీరు తినాలో, ఏది తింటే పవిత్రపరచబడతారు, ఏది తింటే అపవిత్రపరచబడతారు అని దేవుడు రాశాడు. ఇప్పుడు చూడండి, ఏదైతే తింటారో ఏది తినకూడదో తెలిసింది అనుకోండి. ఇప్పుడు మనం తినే అన్నిటి పరిశుద్ధమేనా కాదో తెలిసిపోతుంది కదండి, అవునా? చతుష్పాద జీవులు అంటే 4 కాళ్ళతో సంచరించి ఎవరైనా తింటారా? ఎవరు తినరండి? ఆదివారం 3 గంటలకు వెళ్ళి కూర్చుంటున్నారు ఒక్కొక్కరు, తెల్లవారుతుంది మళ్ళీ దొరకదే ఉందని తిన్నట్టారా?
ఇది అంటున్నాడు ఇక్కడ, జాగ్రత్తగా గమనించండి. ఇది తిను, ఇది తినకూడదు అని చెప్తున్నాడు. ఇక్కడే కొంచెం ఒక 10 నిమిషాలు మిమ్మల్ని క్వశ్చన్లను 2-3 ప్రశ్నలు వేస్తాను. ఏమనుకోబాకండి అమ్మా, ఏమనుకోబాకండి, ప్రశ్నిస్తున్నాను. దేవుడు ఏమంటున్నాడంటే, పాత నిబంధనే కదండి లేవి కాండం అంటే, పాత నిబంధన గ్రంథంలో ప్రభు అంటున్నారు, ఈ జంతువులో ఇది తినండి, పక్షుల్లో ఇది తినండి, ఇది తినబాకండి, చేపలో ఇది తినండి, ఇది తినబాకండి, నేను పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలంటే మీరు తినటం వలన మీరు అపవిత్రము పరచబడకూడదు. భూమి మీద పాగే పురుగులైనా సరే ఏదైనా మీరు తింటే మీరు అపవిత్ర పరచబడతారు. నేను పరిశుద్ధం కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలంటే ఏది తినాలో ఏది తినకూడదో అని చెప్పాడు కదండి. ఒకసారి నూతన నిబంధనలోకి వెళ్దాం. మత్తయి రాసిన సువార్తలో, పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూడండి. మనకు లేఖనంలోకి బాగా అర్థం అవ్వాలంటే ముందు ఈ విషయం తేలాలి. మత్తయి సువార్త అమ్మ ఉందా, తీసేసారు ఆయన్ని కూడా, వాటిలోనికి పోయేదా, నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడుతుంది. ఆగండి, అంటే ప్రభు ఏమంటున్నాడు, నువ్వు ఏది తిన్నా ఏదంట, ఏ మాత్రం అపవిత్ర పరచబడవు. ఎందుకంటే నువ్వు ఏది తిన్నా అది బహిర్భూమిలోకి విడిచిపెట్టబడుతుంది. కాబట్టి నోటిలోనికి పోయేది నేను అపవిత్రము చేయదు. నోటిలో నుంచి వచ్చే మాటలు హృదయంలో నుంచి వస్తాయి కాబట్టి అవే నిన్ను చేస్తాయి అన్నారు. బాబులు పెట్టినట్టుగా అయ్యా మధ్య మధ్యలో ద్వారా ఉలికులికి పడుతున్నారు. ఇక్కడేమో ఇంతేనేమో, అక్కడ ఒలివేరులు అయితే ఏకంగా బలుపులు టఫా టఫా పేలిపోతున్నాయి. అక్కడ ఎటోళ్ళు పరిగెత్తారు, వాకింగ్ చెబుతారు జనంలో, ఇది ట్యూబ్ లైట్, ఆ చిన్న లైట్లు పేలిపోతుంది. ఇక్కడ ఆఫ్టర్ మైకే ఏమనైతే ఈ మోటు వేలాలి, మీదేముంది, మీకు హాయిగా కూర్చునే ఉంటారు. నేరుగా రాజీవ్ గాంధీ లాగా ఏడే ఉన్నా సరేనా, మీరెందుకు ఉలుకులకి పడతారు? ఇక్కడ నేను పడాలి ఉలుకులకి, మీరు చక్కగా కూర్చోండి. కావండి యేసు మీ నోటిలోనికి పోవున్నది అంతయు అది బహిర్భూములు విడిచిపెట్టబడుతుంది కనుక మీరు ఏమి తిన్నాను అది మిమ్మల్ని అపవిత్రము చేయదని ప్రభువు యేసుక్రీస్తు స్వయంగా ఏమన్నానంటే మీరు ఏదైనా తినండి అని చెప్తా ఉన్నాడు. అయితే తిమోతికి రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ స్తోత్రం నాయన వందనాలు. ఎందుకంటే నువ్వు కూడా తిమోతికి చెప్పావు, తిమోతి నిషేపి చెప్పదగింది ఏది? ఈ వాక్యం వింటే ఎక్కడెక్కడో పరిగెత్తుతున్నారండి. ఓరి నాయన, ఈ మాటలు తెలియ చెప్పలేటండి అయ్యారు వినాలి. మధ్య అసలు ఏదైనా కృతజ్ఞతలు చేస్తే చాలన్న సంగతి చెప్పవే. ఈ పాటికి స్టేజ్ నిండిపోయింది అయితే ఏమండి, అసలు ఈ సంగతి తెలిస్తే ఏమంటున్నారండి, కృతజ్ఞత వచనాలు చేయటం వల్ల అన్ని. అందుకని ముందు పట్టుకుని దేవుడి స్తోత్రం, సారా పట్టుకుని దేవుడికి కృతజ్ఞత స్తోత్రాలు అని చెప్పొచ్చు అండి. ఎందుకని చెప్పకూడదు? ఆయన అక్కడ రాసిన మాట జాగ్రత్తగా చదవాలి. ఆహార వస్తువులు నిషేధింపదగినది లేదు. గట్టిగా చెప్పండి కొట్టండి. ఆహార వస్తువులలో నిషేధింపదగినది ఏది లేదు. అది సంగతి. తినటానికి ఇచ్చిన ఆహార వస్తువుల్లో ఏది నిషేధించవద్దు అని చెప్పారు. వీళ్ళని గమనించండి, ఈయన ఏది నిషేధించవలసిన అవసరం లేదని పౌలు గారు చెప్పాడు. ఏదైనా తినండి, మీరు అపవిత్రపరచబడరు, నోట్ల నుంచి వచ్చే మాటలు అపవిత్రపరచబడదని యేసు ప్రభు గారు చెప్పారు. కానీ మన యెహోవా తండ్రి ఏమని చెప్పాడంటే మీరు వీటిని తినండి, వీటిని తినకూడదని చెప్పాడు. దాని అర్థం ఏంటి? ఎందుకని వీటిని తినాలి, ఏంటి తినకూడదు అంటున్నాడు? ఇదే అనుభవం పేతురు గారికి స్వయంగా అనుభవించాడు సంఘటనని. అది కూడా ఒకసారి చూసి ఇంకా లోతులోకి వెళ్దాం. చూడండి అపోస్తుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయం 9వ వచనం నుంచి చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయం 9వ వచనం నుంచి. పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలు అయ్యింది. పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకి ఎక్కెను. అప్పుడు మిక్కిలి ఆకలి కొని ప్రార్థన చేయుటకు మిద్ది మీదకి ఎక్కెను. అప్పుడు మిక్కిలి ఆకలి కొని భోజనం చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబట్టి
4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి యొక్క విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చి చూచును. అందులో భూమి అందులో సకల విధములైన చతుష్పాద జంతువులు, పాకు పురుగులు, ఆకాశ పక్షులు ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఎన్నడూ నేను తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రం చేసిన వాటిని నువ్వు నిషేధించవద్దని ఎంచవద్దని మరలా మరో శబ్దం అతనికి వినపడను. ఇలాగ ముమ్మారు. ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఇంకా మన వాక్యంలోకి వెళ్ళా, అర్థమైందండి? ఇంకా వాక్యంలోకి వెళ్ళా. ఇప్పుడు ఇంకా బయటే ఉన్నాం. ఏమిటంటే, ఏ దేవుడేమో తినమంటున్నాడు పాత నిబంధన గ్రంథంలో, ఇది తిను ఇది తినకూడదు అంటున్నాడు. కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు ఏమో అన్ని తినండి, మీకు ఏమి ఇబ్బంది లేదు అంటున్నాడు. పౌలు భక్తుడి ద్వారా కూడా తిమోతికి రాసినప్పుడు ఆహార వస్తువులో నిషేధింపదగింది లేదు, అన్ని తినమంటున్నాడు. ఈయనేమో తినొద్దంటాడు, ఆయనేమో తినమంటాడు. వీళ్ళిద్దరు వాక్యాలు ఒకదానికుంటే ఎట్లా ఉన్నాయి? వైరుధ్యంగా ఉన్నాయి. పరిశుద్ధాత్మ చేత రాయబడినటువంటి ఈ గ్రంథము ఒకే ఆత్మ రాయబడింది. కానీ ఒక లేఖనానికి ఒక లేఖనం ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు చెప్పండి, ఒకదానికి ఒకటి ఎలా అనిపిస్తుంది? పాత నిబంధనలోనేమో తినొద్దని చెప్పిన దేవుడు కొత్త నిబంధనలోకి వచ్చి మాట మార్చుకున్నాడా? మాట మార్చుకోవడానికి ఆయన ప్రతి మాటకు ఒకసారి మాట ఇచ్చి ఆ మాటను మార్చుకోవడానికి ఆయన నరుడు కాదు అంటున్నాడు. ఆయన మనవలే నరుడు కాదు. ఒకసారి మాటిస్తే దాన్ని నెరవేర్చి తీరుస్తాడు. అలాంటి దేవుడు ఒక చోట తినొద్దని చెప్పిన దేవుడు మరొక చోటకు వచ్చి అన్ని తినండి అని ఎందుకు చెప్తున్నాడు? పైగా ఈ విషయంలో ఎవరైతే మనం మూలక వాక్యంగా చదువుకున్నామో ఆ పేతురికి ఒక దర్శనం వచ్చింది. ఆయన బాగా ఆకలి కొన్నాడు, ప్రార్థన కలిపోతే అన్నం పెట్టలేదు అనుకుంటా. ఆయనకి ఏమంటే ఎన్నింటికంటే పేతురు గారికి ఆకలి అయింది? 8 గంటలకి. అంటే సేవకుడికి 3 దాకా అన్నం పెట్టలేదు అనమాట. ఆయన ప్రార్థన పిలిచి. మరి 3 అంటారే, మీరు రాసేసేసి అంటే 3 మాకు పెడదామని అన్నం అనమాట. మరి పేతురు గారికి ఎన్నింటికి ఆకలి అయిందండి? 12 గంటలకే ఆకలి అయిందంట. బాగా ఆకలి వేసేసి కింద దూకుతున్నాడు, వాసన రావట్లేదు అంటే అనుకుంటా. ఈ లోపు ఆయన ఏమైందంటే పరవశుడు అయిపోయాడు. దేనికి అంటే ప్రార్థన దేని గురించి చేసి ఉంటాడు ఈయన? ఆకలి అవుతుంది ప్రభు, వాళ్ళ మనసు మార్చేయాలి, కాస్త అందరికీ పెట్టేటాడు చూడయ్యా అని ఇది కాస్త ప్రార్థన గట్టిగా చేసాడు అనుకుంటా. అందుకని ఇక నువ్వు అలా ఈ లోపు ఆ గ్యాప్ నువ్వు వాళ్ళ ఎట్ట బాగా నాయన అని ఆకాశం నుంచి 4 అంచులు ఒక పాత్ర ఒకటి వచ్చింది. దాంట్లో ఏమని ఆ పాత్రలో అంటే చతుష్పాద జంతువులు అంటే దొంగ పొర లాంటివి అనమాట. అంటే 4 కాళ్ళతో నడిచేటువంటివి కదండి. చతుష్పాద జీవులేగా మన భాషలో చెప్పేస్తున్నా. 4 గొడి పొట్టేళ్ళు, 2 దొంగ పొరలు, ఏమండి 4 పందులు. అవునా? పందులు 4 కాళ్ళతో నడవా? చెప్పండి. 4 చతుష్పాద జీవులు అంటే అవి కూడా ఉంటాయి కదా. 4 పందులు, 4 మేకలు, 4 గొర్రెలు, 4 పొట్టి దొంగ పొరలు పంపించాడు ప్రభు ఆయన చూడమని. అప్పుడు ఆయన చూశాడు, ఆయన ఏమేమి మనం తినగలిగే చూసుకున్నాడు. అవి కనపడలా. పురుగులు కనపడ్డాయి. ఏంటండి? నేలను పాకే పురుగులు కనపడ్డాయి. అవి చూశాడు. తర్వాత ఆకాశ పక్షులు దాంట్లో కనపడ్డాయి. ఇప్పుడు ప్రభు అంటాడు, బాగా ఆకలేసిన పేతురా ఆయన చంపుకు తినాలని అన్నాడు. ఏమండి మీరు ఇప్పుడు బాగా ఆకలేసి వాక్యం అయిపోయిన తర్వాత 4 ఎర్రలు వండి పెట్టారు అనుకున్నాడు ఎదురుగా. ఏమండి 2-3 తేళ్లు తీసుకొని వచ్చి 4 ఎర్రలు ఎత్తుకొని పెట్టి, అయ్యారు మంచి దిట్టమైన భోజనం చెప్పామండి పెట్టాను అనుకోండి. తినబోయి స్పూన్ పెట్టంగానే ఈ ఎర్రలు ఎట్ట బాకీ అనుకోండి. అదేంటే అయ్యా పురుగులు తినమని దేవుడేగా చెప్పి వాక్యం ఏమంటున్నాడు? పేతురు వీటిని చంపుకుని దేవుడు అన్నాడా? చంపుకు తింటారండి ఎవరన్నా? ఈయన ఏమన్నా నరమాంస పక్షుడు అండి? ఈయన పచ్చి రక్తం దాగే కూడా పేతురు ఏమన్నా? అర్థం చేసుకోండి కొద్దిగా. దేవుడు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు? పేతురు నీకు కనబడుతున్న వాటిని నువ్వు చంపుకు తినబట్టే. అప్పుడు ఈయన అంటాడు, నాకు లేవి కారణం తెలుసయ్యా, నాకు నిషేధింపదగినది నేను ఎప్పటికీ ముట్టుకోను. ఇది నిషిద్ధమైనవి అంటే దాంట్లో ఏం పంపించుండాలి? నిషిద్ధమైనటువంటి వాటిని పంపించుండాలి. నిషిద్ధమైన వాటిని నేను తినను అని చెప్తే అప్పుడు ప్రభు ఏమన్నా తెలుసా అండి? నేను పరిశుద్ధపరుస్తున్నాను. ఏమంటున్నాడు? నేను పరిశుద్ధపరిచాను, ఇప్పుడు తినను అన్నాడు. ఇలాగ ముమ్మారు వచ్చిన ఆయన దాన్ని తినటానికి. అయితే ఈ దర్శనం ఎందుకు వచ్చిందో పేతురికి తర్వాత అర్థమైంది. మీకు ఇంకాసేపు ఆగి నాకు అర్థమవుతుంది. ఈ దర్శనం పేతురికి ఎందుకు అర్థం వచ్చిందో ఆయనకు అర్థం కాదు అప్పుడు, ఆ తర్వాత తెలిసింది. ఇప్పుడు ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే అసలు సంపుకుని తినటువంటి అర్థం ఏమిటి? వీటిని నువ్వు తిను అన్నాడు. తినటువంటి అర్థం ఏంటి? ఈ మాట అర్థం కావాలని ఒక వాక్యం చెప్తాను. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ గ్రంథం ఏడంలో ఎత్తుకాలనుకుంటే ఇప్పుడు మళ్ళీ
మీరు తీసేసారు. ఇంకొందరు రకాలు మన వాళ్ళు ఉన్నారు కదా, పంచుకోండి, షేర్ చేసుకోండి. గబగా ముందు వెళ్ళిపోతేట కులబంతికి వెళ్ళినట్టుగా. ఇప్పుడు పేజీ నెంబర్ చెప్పడం ఇంకా ఉన్నారు, ఇంకా చెప్తున్నారు. 688 పేజీ తీయండి అమ్మా. యెహెజ్కేలు గ్రంథం ఇప్పుడు చదువు తల్లి. ఎవరికి? మరియు ఆయన నాతో ఎలాగూ సెలవిచ్చును, నరపుత్రుడా, నీకు కనబడిన దాన్ని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు ఎద్దకు పోయి వారికి ప్రకటన చేయము. నేను నోరు తెరవగా ఆయన గ్రంథమును నాకు, ఇప్పుడు ఆగండి, అక్కడ తిను అని చెప్పాడు ఒకసారి. పేతురు గారిని ఏమో జీవులు సప్పుకు తినమన్నాడు. దేవుడి భాష అంటే ఏమన్నా ఒక పట్టణ అర్థమవుతుందా మనకి? ఈయన అంటున్నాడు, ఇదిగో యెహెజ్కేలును సరిగా నుంచున్నాడు. అయ్యా నుంచున్నా, ఇప్పుడు చెప్పు అన్నాడు. ఈ గ్రంథపు చుట్ట తిను అన్నాడు. దేనండి? ఇప్పుడు ఈ బైబిల్ ఇచ్చి అయ్యగారికి ఆ ఫోన్ తినిపెడతా ఉండండి అన్నాడు అనుకోండి. అయ్యగారు తింటా ఉంటారా? మిమ్మల్ని కూడా అమ్మా మీరు అంత ఖాళీగా ఈ లోపు ఆ పుస్తకం తింటా ఉండండి అన్నాం అనుకోండి. అనే ఈ లోపు మీరు చెప్తా ఉండండి, మీరు తింటా ఉంటాం తింటానండి. పైగా దేవుడేమో భక్షించండి, అర్థం ఏంటి? తినమని. ఇదిగో ఈ గ్రంథపు చుట్టను నువ్వు భక్షించమన్నాడు. ఈయన అదేంటి ప్రభు అట్టాడు తింటాను, అన్నం తినేవాడు నేను, ఇది ఎట్ట వండుకు తింటాను, ఇది ఏమన్నా మంచి ఏమన్నా కాచువా గబగా వండుకు సట్లేసు తింటానికి అని అనుకోకుండా ఏమంటాడు, నేను నోరు తెరిచాను, అప్పుడు ఆయన నాకు దాన్ని, చప్పట్లు కొడతారు గట్టిగా, నేను నోరు తెరిచాను, ఆయన నాకు దాన్ని తినిపించాడు, ఇప్పుడు నువ్వు వెళ్ళి ప్రకటించు అని అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, గ్రంథాన్ని తిను అంటే అర్థం ఏంటి? ఎవరండి? ఈ గ్రంథాన్ని తిను అంటే దీనిలో ఉన్నటువంటి అర్థాన్ని ఆకలింపు చేసుకుని, అర్థం చేసుకుని, అవగాహన చేసుకోవాలి. గట్టిగా చెప్పండి కూడా దేవుడు గడపాలి. తిను అనగా దాని జీవితంలోకి అన్వయించుకుని అది తినటమంటే నువ్వు తినాలి. ఈ గ్రంథాన్ని తినమన్నాడంటే ఈ గ్రంథముల యొక్క భావాన్ని నువ్వు తిని అది ఆకలింపు చేసుకుని ఇతరులకు నువ్వు ప్రకటించమన్నాడు. పోయి ఇప్పుడు క్లారిటీకి రండి. పేతురు కూడా ఇది తిను అన్నట్టు అర్థం ఏంటి చెప్పండి? నిషిద్ధమైన వాటిని పంపించి వీటిని తినువనాలంటే అర్థం ఏంటి తెలుసా అండి? అన్యజనులకు సువార్త చెప్పకూడదని నిర్ణయించుకున్నటువంటి పేతురు అన్యజనులు నేను పవిత్రపరుస్తున్నాను, నువ్వు వెళ్ళి వాళ్ళకు సువార్త ప్రకటించమని గట్టిగా చెప్పండి కొట్టండి. ఇశ్రాయేలుకే కాదు అన్యులకు కూడా నువ్వు సువార్తను ప్రకటించమని. దేవుడు అన్యజనుల కొరకు పేతురుని ఏర్పాటు చేయలేదు. ఇశ్రాయేలు కోసం పేతురుని ఏర్పాటు చేశాడు, అన్యజనుల కోసం పౌల్ని ఏర్పాటు చేశాడు. కానీ అన్యజనులకు మొట్టమొదటి వాక్యం చెప్పిన వాడు పేతురు ద్వారానే. పిల్లరా, నిషేధింపదగినది తిను అంటే అర్థం ఏంటంటే దాన్ని ఆకలింపు చేసుకోవటం. అన్ని జనులు నేను నిషేధించలేదయ్యా, వాళ్ళు నేను పవిత్రపరుస్తున్నాను అని చెప్పాడు. అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తిను అంటే అర్థము మనము యాదృచ్ఛికంగా నోటితో తినటం కాదు, అందులో భావాలని గ్రహించాలి. అర్థమైందండి? ఇప్పుడు రండి. ఇప్పుడు మొట్టమొదటి నుంచి తినటం అంటే గ్రహించటం, అందులో ఉన్నటువంటి భావాలను గ్రహించి ఆకలింపు చేసుకోవాలి. ఇప్పుడు చదవండి 3వ వచనం 11వ అధ్యాయం లేవి కాండం 1, 2, 3 వరుసనే ఓన్లీ 4. ఏవేవి తినాలో చెప్తున్నాను. జంతువులలో ఏది డెక్కల గలదై నెమరు వేయిలో దాన్ని తినవచ్చును కానీ నెమరు వేయి వాటిలో 2 డెక్కలు గల వాటిలో వీటిని తినకూడదు. నేను చెబుతున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొట్టమొదటిగా నువ్వు తినవలసింది ఏమిటంటే జంతువులలో డెక్కల గలదై ఏది నెమరు వేసిందో దాన్ని నువ్వు తినాలి అని అన్నాడు. డెక్కలు కలిగి ఉండాలి, నెమరు వేయాలి, ఆ జంతువుని నీవు తినాలి. తింటమంటే చెప్పండి, తినాలి అంటే ఏమనుకున్నాం ఇందాక? ఆకలింపు చేసుకోవటం, దాన్ని అర్థం చేసుకోవటం, దాని భావం ఏంటి తెలుసుకోవటం కదా. జంతువులలో ఏది డెక్కలు కలిగి ఉంటుందో, డెక్కలంటే అడగకూడదు అసలు, నేను చెప్పడానికి వచ్చిన అడగలేదు చెప్పగా. ఏమండి? గిట్టలు చీలి ఉండటం లేదండి, అది కాళ్ళకి గిట్టలు ఇలా చీలి ఉండటాన్ని ఏమంటారు? డెక్కలు గలదై నెమరు వేయడం అని అన్నాడు. పిల్లలు, ఒకటి జంతువులకు ఉండవలసిన లక్షణం ఏంటంటే నువ్వు ఏ జంతువు తింటావంటే నువ్వు తినే ఆ జంతువుకి కాళ్ళు 2 చీలి ఉండాలి, గిట్టలు చీలి ఉండాలి. అట్ ద సేమ్ టైం అది నెమరు వేయాలి. గట్టిగా చెప్పడం దేవుడు కనిపించండి. గిట్టలు చీలినటువంటి అనుభవం, నెమరు వేసే అనుభవం ఏంటి? ఒక జంతువు, గిట్టలు చీల జంతువుల పేరు మీరు చెప్పండి, వాటి భావం ఏంటో నేను చెప్తాను. గిట్టలు చీలి ఉండాలి అనగా కాళ్ళు 2 ఇలా చీలి ఉన్నటువంటి జంతువులు ఏవి? గొర్రె, మేక, దున్నకొర్ర, ఇక ఎద్దు, ఇక గిట్టలు ఇంకా చీలి ఉంటాయి. ఇంతేనా?
పందికి అయితే పిలుచుకురావాలి వెళ్ళిపోయి. వాళ్ళకి కాళ్ళు, పందికి కూడా కాళ్ళు చీలు ఉన్నాయి. కాళ్ళు గిట్టలు చీల జంతువులు ఉన్నాయి చెప్పండి. కాళ్ళు చీలు ఉండవు, కలిసే ఉంటాయి. గుర్రము, గాడిద చీలే ఉంటాయి. ఒంటికి మాత్రం ఒకటే కాళ్ళు, ఈ చీలు ఉండవు. అయితే ఒంటే నెమరు వేస్తుంది, అర్థమవుతుంది అండి. ఒంటి నెమరు వేసింది కానీ గిట్టలు చీలు ఉండవు. పందికి గిట్టలు చీలు ఉంటాయి కానీ నెమరు వేయదు. అయితే దేవుడు ఏం చెప్పాడు, నువ్వు ఏ జంతువులైతే నువ్వు తింటావో అది గిట్టలు చీలి ఉండాలి, నెమరు వేయాలి, ఆ రెండు పనులు చేయాలి, అది నువ్వు తినాలి అన్నాడు. గిట్టల చీలి అనుభవం అంటే అర్థం ఏంటంటే, పిల్లలు అర్థం చేసుకోండి, అది ఎలాగ అర్థం చేసుకోవాలంటే, ప్రతి మనిషిలో గిట్టలు చీలి ఉంటాయి. ఆత్మీయ జీవితంలో ఏంటో తెలుసా, గిట్టలు చీలి ఉండటం అంటే మారు మనసు పొందకముందు ఉన్న జీవితం, మారు మనసు పొందిన తర్వాత ఉన్న జీవితం ఎప్పటికీ కలవకూడదు, చీలి ఉండాలి. గట్టిగా చెప్పండి కూడా దేవుడు నిలబడతారు. మారు మనసు పొందకముందు ఒక జీవితం ఉంది, పొందిన తర్వాత ఒక జీవితం ఉంది. ఈ రెండు ఎప్పటికీ కూడా కలవకూడదు, ఒకదానికి ఒకటి సాక్ష్యముగా ఉండాలి. ఈ రెండు జీవితాలు మనలో ఉంటాయి. మనం ఒకనాడు మారు మనసు పొందక ముందు పాపములో బ్రతికి పాపములో మమేకమైన నాడు, ఆనాడు ఎలాగున్నాం, ఈనాడు మన స్థితి ఏమిటి? ఈ రోజు పాపానికి వేరుగా, అశుద్ధానికి వేరుగా, అవినీతికి వేరుగా, లంచాలకు వేరుగా పరిశుద్ధులుగా జీవిస్తున్నాం. ఈ రెండు మనలో ఉంటాయి. ప్రతి విశ్వాసికి రెండు జీవితాలు ఉంటాయి, కానీ ఒకదానికి ఒకటి ఎలా ఉండాలి తెలుసండి, చీలి ఉండాలి. ఎప్పటికీ నీ పాత బ్రతుకు ఎప్పుడు నీతో వచ్చింది. మనము పుట్టినది మొదలుకొని చనిపోయే టైం కూడా మన పాత బ్రతుకుల గురించి ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం, చెబుతూ ఉంటాం. అయితే ఈ రెండు కూడా ఎప్పటికీ కలవకూడదు. కలవటం అంటే ఏంటో మీకు ఉద్దేశం చెప్తున్నానండి. ఇప్పుడు నేను మారు మనసు పొందాను, ప్రభు నమ్ముకున్నాను అనుకోండి, నేను నా పాత బ్రతుకుని నా ఇప్పుడు ఎప్పుడు కూడా కలపకూడదు. ఎలా కలుస్తుందో తెలుసా, ఇప్పుడు నేను వాకింగ్ చెప్పడానికి మీకు వచ్చాను, నా పాత బ్రతుకుల గురించి నేను చెప్పాలి మీకు. ఏమని చెప్పిన బాబాయ్, నేను మారు మనసు పొందక ముందు, బాబు నీకు తెలియదమ్మా మన సంగతి, మనం గనక 90 కొడితే ఊళ్ళు హడలు ఏంటనుకున్నా, మనం ఎట్ట కాపాడుతున్నాడు మీకు, కర్ర తీసుకున్నానంటే ఒక్కొక్కరు పరిగెత్తుతాడు, ఏంటనుకుంటాను నేనంటే ఇటు చెప్పాను అనుకోండి మీకు. ఇప్పుడు నేను పాత జీవితాన్ని కలిపినట్టుందా తీసేసినట్టుందా? ఏ జీవితం గురించి అతిశయిస్తున్నాను చెప్పండి. నూతన బ్రతుకులో విశ్వాసంగా బ్రతుకుతున్నటువంటి నేను ఏ బ్రతుకుల గురించి గర్విస్తున్నాను? పాత బ్రతుకు ఇదిగో అప్పుడు మనం అంటే తెలుసా, 90 కొట్టానంటే అని అన్నాడంటే వీడు ఆ బ్రతుకు గురించి అతిశయిస్తున్నాడు తప్ప ఇప్పుడున్న బ్రతుకుల గురించి అతిశయించట్లా. ఈ రెండు బ్రతుకులు ఎలా చెప్పాలి తెలుసు, నిజానికి సాక్ష్యం అంటే ఎలా చెప్పాలి తెలుసా, అయ్యా ఇదిగో నేను మారు మనసు పొందక ముందు అయ్యా నీచమైనటువంటి దౌర్భాగ్యం అయ్యా, నేను తాగిపోటి ఆ పెంట పోగులు పక్కన పడుంటే కుక్కలు మూతి నాకి అయ్యా, నన్ను చిన్నపిల్లలు పెద్దలు అసహించు అని ఉమ్మేశారు, నన్ను కట్టుకున్న భార్య కూడా కనీసం గౌరవించడానికి దగ్గర ఉండలేక అసహించుకుని అవమానాలతో పోయేదయ్యా నా బతుకట్టుండేది ప్రభు. ఇప్పుడు ప్రభు నమ్ముకున్నాక సగర్వముగా పరిశుద్ధుడిగా దేవుడిని స్తుతిస్తూ ఉన్నాడు. గట్టిగా చెప్పండి, దేవుడు కనపడతాడు. ఇలాగ పాత బ్రతుకుని కొత్త బ్రతుకు సాక్ష్యముగా ఉండాలి, కానీ ఈ రెండు జీవితాలు ఎప్పటికీ కలవకూడదు. నూతన జీవితంలోకి వచ్చిన తర్వాత పాత జీవితాల గురించి ఎవడైతే అతిశయపడతాడో వాడి బ్రతుకు ఏమైపోయిందంటే కలిసిపోయింది. గిట్టలు ఎప్పుడు చీలి ఉండాలి, పాత బ్రతుకు ఎప్పుడు ఎరుగా ఉండాలి. నీ పాప బ్రతుకు ఎప్పుడు నూతన బ్రతుకులో కలవకూడదు, అది అపవిత్రమైనది. దేవుడు పరిశుద్ధులు కనుక మీరు సమస్త ప్రవర్తన పరిశుద్ధులై ఉండాలి అని దేవుడు చెబుతున్నాడు. మీ ప్రవర్తనలో పరిశుద్ధత ఉండాలి. ఏమిటా ప్రవర్తన? మీ పాత జీవితము నూతన జీవితము ఎప్పటికీ కలవకూడదు, విడిపోవాలి. పాప బ్రతుకులో ఎలాగున్నారు, ఒకప్పుడు ఏం మాటలు పాడారు, ఒకప్పుడు ఏం మాటలు మాట్లాడారు, ఒకప్పుడు క్రియలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు క్రియలు ఎలా ఉన్నాయి. ఇప్పుడు అదే మాటలు మాట్లాడితే గిట్టలు కలిసిపోయి ఉంటాయి. గిట్టలు చీలి ఉండాలి, అది పరిశుద్ధమైనది. పిల్లలు అర్థం చేసుకోండి. గిట్టలు చీలి అనుభవం ఏంటంటే మారు మనసు పొందక ముందు ఉండే అనుభవం, పొందిన తర్వాత ఉండే అనుభవం ఎప్పటికీ కలవకూడదు. మొట్టమొదటిది ఇది ఉండటమే కాకుండా ఏం చేయాలంట, అట్ ద సేమ్ టైం అవి నెమరు వేయాలి అని అన్నాడు. మీరు పశువులు చూడండి, పశువులు చూస్తారా, అవి ఇప్పుడు చూడటం కాదు, తెల్లవారుజాము 4 గంటల టైంలో ఎవరన్నా అవకాశం వచ్చి ఇంతకుముందు చూసేవాళ్ళంటే జ్ఞాపకం చేసుకోండి. చూడనటువంటి వాళ్ళు ఉంటే ఈ రాత్రి మీరు ఎప్పుడైనా వెళ్ళి చూడండి. అంటే 4 గంటలకు వాకింగ్ చెప్పుడు అప్పుడే చూసేద్దాం, సరేనండి. ఎవరైనా గేదెల కాడికి వెళ్ళి చూడండి, మన పశువుల కాడికి మన దగ్గర ఉన్న అయ్యి
అవి రాత్రిపూట 4ంటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాయి? లేచి ఆ కొంపలు ఏం జరుగుతున్నాయా, ఈ కొంపలు ఏం జరుగుతున్నాయా, ఆ సావిట్లో కూడా దొరుకుంటున్నాయా, ఈ సావిట్లో కూడా దొరుకుంటున్నాయి అని చెప్పి ఈ పశువులు ఆ కొంప కోట ఈ కొంప చూస్తూ ఉంటాయండి రాత్రిపూట. ఎలా చూస్తాయా? లేకపోతే లేచి స్తోత్రం ప్రభా ప్రభా స్తోత్రం 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 రాయడా అనుకుంటారు. తెల్లారు 4ంటికి లేచి ఆలయాలకు నిద్రపోకుండా చేస్తాయండి. ఏమైనా అర్థయ్యా? ఏమీ ఎలవు. ఆ కొంపలు ఈ కొంపలు చూడవు. అవి చేసి ఒకటి ఏంటంటే పగల కాలం అక్కడక్కడ తిన్నటువంటి గిడ్డంతా కూడా గొంతులోనే పెట్టుకుంటాయి. అవి లోపలికి పోవు. 4 గంటల తెల్లవారుజాము ఆ సమయంలో అది గొంతులో నుంచి బయటికి తెచ్చి ఆ ఉండలో బయటికి తెచ్చి ఎవ్వరిని చూడదు. నువ్వు పక్కగా తెల్లవారుజాము టైంలో నువ్వు గీత పక్కకి వెళ్ళినా ఎట్లా కూడా కన్నీది అసలు ఎవ్వరిని పట్టించుకోదు. అది తెలిసింది ఒకటే, నెమరు వేస్తా ఉంటుంది. తెలుసా అండి? ఆ కొంపలు ఈ కొంపలు ఏం జరుగుతుంది చూడదు. అది ఏవైతే తిందో పగల టైంలో అక్కడ పోయి గబ తినేసి వస్తుంది. ఆ తిన్నటువంటిది దానికి జీర్ణం అవ్వదు. ఉండలుగా అది గొంతులోనే పెట్టుకోండి ప్రతి పశువు కూడా. అయితే అవే చేస్తాయి అంటే అవి మరలా తిన్నటువంటి వాటిని ఆ గడ్డిని మరలా బయటకు తీసి మెత్తగా దాన్ని నెమరు వేసిన తర్వాత అప్పుడు దానికి చక్కగా జీర్ణమయ్యి శక్తినిస్తుంది. ఉద్దేశం ఏంటంటే అక్కడ సభలకి అక్కడ వాక్యాన్ని వింటున్న విశ్వాసి అర్థంతో వదలకోకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత విన్న వాక్యాన్ని అంతటిని బయటకు తీసి మరలా చదివి నెమరు వేయాలి. గట్టిగా చెప్పండి దేవుడు. ఇలాగ నువ్వు ఆ వాక్యం ఈ వాక్యం విన్న తర్వాత అక్కడ దైవజనుడు ఇక్కడ దైవుడు చెప్పిన వాక్యాన్ని విని అందరకుండా వదిలేస్తే అది నీకు శక్తిని ఇవ్వదు. ఇప్పుడు చెప్పిన వాక్యం వెతులతో వదిలేస్తే అది నీకు శక్తిగా మారదు. ఎప్పుడు మారుతుందంటే నీకు అనుభవం ఎప్పుడు వచ్చిందంటే ఈ వాక్యాన్ని నువ్వు మరలా ఇంటికెళ్ళి ఏం చెప్పారు అక్కడ వాక్యము, చెప్పిన వాక్యం అలా ఉన్నదా లేదని దాన్ని మరలా తీసి దాన్ని నెమరు వేస్తూ వల్ల అది నీకు శక్తిగా మార్చబడింది. కాబట్టి నెమరు వేసే అనుభవము, గిట్టల చీల అనుభవము, నేను పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులై ఉండండి. గట్టిగా చెప్పడం కూడా దేవుడు కనపరచాలి. చూడండి, పంది ఉంది, అది గిట్టల చీలు ఉంటాయి. నేను మారుమనసు పొందానే తిరుగుతూ ఉంటుంది. కొత్తగా పంది ఎగురు చూపుతుంది. ఎందుకని? దీనికి నెమరు వేసే అనుభవం లేదు కాబట్టి. మారు మనసు పొందినోడు ఎవరైనా చూడండి, వాడు సహవాసములో ఉండి వాక్యముతో కనుక పనివేసుకోకపోతే కొన్నాటకు మరలా కంపుకొట్టే బ్రతుకులోకి వెళ్ళిపోతారు. ఎవరికైతే ఈ యొక్క మారు మనసు పొంది నెమరు వేసి వాక్యాలు పదే ధ్యానం చేయడం అలవాటుగా లేదో వాళ్ళు కొంతకాలం మారు మనసు పొందిన వాళ్ళు గిట్టలు చేయనట్టుగా ఉంటాయి. కానీ వాళ్ళ బ్రతుకులో మాత్రం నెమరు వేసి అనుభవం లేకపోతే అది పరిశుద్ధపరచబడదు. పిల్లలు అలాగే కొంతమంది వాక్యాలు పదే చదువుతారు కానీ వాళ్ళ జీవితంలో వేరైనటువంటి గిట్టల చీల అనుభవాలు వాళ్ళ వాక్యాలు బాగా చదువుతూ ఉంటారు. అన్ని అంటారు, వాళ్ళు చెప్పి విమర్శిస్తాడు, వీళ్ళు చెప్పి విమర్శిస్తుంది. కానీ ఏమైనా మాత్రం ఏమన్నదంటే గిట్టలు మాత్రం చీలి వాళ్ళు పాత బతుకు కొత్త బతుకు కలిసిపోయే ఉంటుంది. మారు మనసు పొందినప్పుడు ముందు ఎలాగో తేడా ఎప్పటికీ ఉండదు. ఇది కూడా అపవిత్రం. నేను పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులే ఉండాలి. అనగా చతుష్పాద జీవుల్లో అనగా జంతువులలో మనం నేర్చుకోవాల్సిన అనుభవం ఏంటంటే, అనగా మనం తినవలసిన అనుభవం ఏంటంటే, ఒకటి మారు మనసు పొందకముందున్న అనుభవాలు, 2 చీలి ఉండాలి. దేవుని వాక్యాన్ని నెమరు వేసుకోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తూ ఉండండి. రెండవదిగా చూడండి, 9వ వచనం, జలచరములన్నిటిలోనూ వీటిని తినవచ్చు, సముద్రంలోనేమి, ఎక్కడ నదుల్లోనేమి, ఏ నీళ్ళలోనేమి వేటికి రెక్కలు పొలుసులు ఉండునో వాటిని తినవచ్చు. ఒకటి జంతువులు అయిపోయింది. రెండవ దేని చూసి నేర్చుకోమంటున్నాడు మనల్ని. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలంటే మీ ప్రవర్తన దీన్ని తినాలి. ఏమిటా తినటం అంటే, ఇప్పుడు మీరు పక్షుల గురించి, ఇదిగో మీరు జంతువుల గురించి, పురుగుల గురించి, చేపల గురించి నేర్చుకుందాం. చేపలు చూసి మనం ఏం నేర్చుకోవాలంటే, ఏ చేపలు తినాలంట అండి? మనం పరిశుద్ధంగా ఉండాలంటే ఏ చేపలు తినాలి? రెక్కలు ఉండాలి, పొలుసులు ఉండాలి. పొలుసు కలిగినటువంటి వాటిని, రెక్కలు కలిగిన వాటిని తినాలి. పొలుసు లేని చేపలు ఉంటాయండి. చేపలు పొలుసు లేకుండా ఉంటాయి. చేప కన్నా ఏ చేప అది? బొమ్మిడాయలకి పొలుసులు. మరి రెక్కలేని చేపలు ఏ చేప కన్నా రెక్కలు లేకుండా ఉంటాయా? ఏమండి, పొలుసులు కొన్ని చేపల పొలుసులు ఉండవు, కొన్ని చేపలకు రెక్కలు ఉండవు, కొన్నిటికి రెక్కలు పొలుసులు 2 ఉంటాయి. అనగా ఈ రెండింటిని మనం ఏం చేయాలంటే, ఏది తినాలంటే, ఏ చేపలు తినాలంటే రెక్కలు ఉండాలి, పొలుసులు ఉండాలి. చూడండి,
పులుసుల యొక్క అనుభవం ఏంటి, పులుసులో నాటి తిట్టం అంటే అర్థం ఏంటంటే, చేపలు చూశారు కదా, ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చేపలు పట్టుకొచ్చి మీకు నేను చూపించాల్సిన పని లేదు కదా. చేపలు చూడండి, చేపలు తీసుకురాగానే గబక్కన కోసేసి కూర చేసేస్తారా? ఏం చేస్తారండి? చేపలు పులుసు పెట్టాలంటే ఒకళ్ళు పులుసు పెట్టి 5-6 రోజులు ఉంటుంది, ఒకళ్ళు పులుసు పెట్టి అప్పుడే పోతుంది. చేపల పులుసు పెడితే ఎవరి మంచి టాలెంట్గా పెట్టారు అనుకోండి, 5-6 రోజులు తినొచ్చు. కానీ చేపల పులుసు పెట్టాలంటే దాన్ని మొదట ఏం చేయాలని రాగానే ఏం చేస్తారు? చేపలు ఫస్ట్గా చేపలు పులుసు పెట్టాలంటే ముందు దాని పులుసు వలవాలి. పులుసు వలవకోకుండా ఏ చేపలు అంత తేలిగ్గా గొడ్లు పెట్టి ఇట్టేసిన సర్రం జారిపోతాయి. గొడ్డలు పెట్టి ఇటు పెట్టి కొట్టినా కానీ పులుసులో కూడా పులుసుల మీదుగా జారిపోతుంది. నువ్వు కత్తి పెట్టి ఇట్టు కొడతావు, దాన్ని ఎంత కోసినా కూడా ఆ పులుసులు జారిపోయి నీ చేతికి దిగుద్ది. చేపలను కొయ్యాలి అంటే ముందేం చేయాలి? పులుసుని పూడగొట్టాలి. పులుసు అనగా సంఘపు సహవాసము. గట్టిగా చేపలు కూడా దేవుడు కనపడతాడు. పులుసు అంటే సహవాసము. చేపకి పులుసులు ఎలాగో రక్షణ కవచంగా ఉంటున్నాయో, ప్రతి విశ్వాసికి మిగిలినటువంటి సంఘపు సహవాసము నీకు రక్షణ కవచం లాగా ఉంటున్నారు. గట్టిగా చెప్పడం కొట్టండి. నీకు ప్రతి ఒక్కరూ సంఘములో పులుసు. వీళ్ళందరూ నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, నిన్ను భద్రం చేయాలంటే, సాతాను నిన్ను పులుసు పెట్టాలంటే మొదట నేను చేసే పని తెలుసా? సంఘంలో నుంచి బయటకు వెళ్తాడు. నువ్వు ఎప్పుడైతే సంఘంలో నుంచి వెళ్ళిపోవాలని అనుకున్నావో, నువ్వు పులుసుకు రెడీ అయ్యేవాడి సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఏమండి? పులుసు వదిలేసాడంటే, పులుసు తీసేసాడంటే చేప పులుసుకు రెడీ అయినట్టు. సంఘంలో నుంచి వ్యక్తి వెళ్ళిపోవాలని కోరిక పుట్టిందంటే సాతాను నిన్ను సత్తికైపోతున్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇయ్యాలి కాకపోతే రేపు మనం సత్తికి ఎక్కడ మాత్రం ఖాయం. మొదట నిన్ను పులుసు వలిచేస్తుంది. నీకు ఎప్పుడు కూడా ఒకటే, ఆ మంచిదా, ఈడు మంచోడా, ఆడు మంచోడా, ఆడు పరిశుద్ధుడా, ఈడు పరిశుద్ధుడా, ఆ బతుకు బాగుందా, ఈడు బతుకు బాగుందా, ఈడు ఈడు పెద్ద లీడరా అనుకుంటే ఎవడైతే అన్నాడో, వీడికి ఒక్కొక్క పులుసు అన్నీ ఊడిపోయి పులుసు లేనటువంటి చేపలా ఉంటాడు. పత్తి తీసుకుని 4 ఏతలతో 4 మొక్కలు వేసి సట్టి పెట్టి పులుసు పెట్టి 5 రోజులు తింటుంది ఎవరు? కాబట్టి పులుసు అనేటువంటి రక్షణ కవచం. పిల్లరా, ఈ రోజు నేను క్షేమంగా సువార్త ప్రకటిస్తున్నానంటే మీలాంటి ప్రార్థన పులుసు నాకు ఉంది. గట్టిగా చెప్పాలి. ఒక దైవజనుడు ధైర్యముగా వాక్యాన్ని ప్రకటించగలుగుతున్నారంటే సంఘం యొక్క ప్రార్థన పులుసు, వీళ్ళ యొక్క సహవాసము ఆ ధైర్యాన్ని మనకిస్తుంది. ఒక్కొక్కరు ఉన్నారు పిల్లరా, వాళ్ళు అయ్యా ప్రార్థనకు రావండి, మేము రావండి పాస్టర్ గారు. అయ్యా నువ్వు మనసు పోతే ప్రార్థన చేస్తా, నేను ప్రార్థన చేస్తా కానీ మా సంఘాల్లో పెద్దగా ఏంటంటే సంఘంలో ప్రార్థనకు రమ్మంటారు. అసలు ప్రార్థనకు వచ్చేవాడు మంచోళ్ళండి, ఒక్కడిని చూపి మంచోళ్ళు అంటాడు ఒకడు. ఎవరికంటే వీడికి ఏం చేయాలంట? ఒక్కడిని చూపిస్తున్నావు మంచి అంటే వీడికి మంచోళ్ళు చూపిస్తే ప్రార్థనకు వస్తాడు అనమాట. అయ్యా ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు పాపుల వాళ్ళు వెళ్ళామయ్యా, మంచోళ్ళు అని రాలేదు బాబు. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళందరూ మంచోళ్ళు మీరు అనుకుంటున్నారే, బయట ఉండి మంచోళ్ళం అయితే బయటే ఉండేవాళ్ళు. మీలాగా ప్రార్థన జోలికి రావు. ప్రార్థన జోలికి వెళ్ళకూడదు అనుకునేవాడు మంచోడు, వెళ్ళాలనుకునేవాడు పాపి. మనందరం ఎవరిమి? పాపులు కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చి మమ్మల్ని ఎవరు నెత్తి మీద పాము రక్తం రాసి శుద్ధీకరించాలని. నీతి మంతులు అయితే ఆడే కూర్చుంటాంగా. వైద్యులు ఎవరైనా ఆరోగ్యవంతుడు దేవుడు డాక్టర్ దగ్గరికి చెయ్యిస్తారండి? రోగే కదా ఇచ్చేది. కాబట్టి మనల్ని ఇంకొకరు ఆడు మంచోడు ఈడు మంచోడు అంటే మంచోడు కాదు కాబట్టి ప్రభు పాదాల దగ్గరికి వచ్చాం, మంచోడు కాబట్టి దూరంగా ఉంటున్నాం. పిల్లరా, ఇలాగ ఒకడు రావయ్య బాబు ప్రార్థన అంటే మేము రావండి. అసలు ఇదిగో రాపనయ్యా మేము, మీరు ఇంత బిస్కెట్ తింటారా? ఎప్పుడు రొట్టె రసం తినేటప్పుడు ఎంత బిస్కెట్ తింటారా? మేము ఇదిగో ఇంత పెద్ద బిస్కెట్లు తింటాం. ఎవరు? నేను, మా ఆవిడ, మా పిల్లలిద్దరం, మేమందరం కూడా కలిసి మేము ఎక్కడికి రావయ్యా, మా ఆవిడ, నేను, మా పిల్లలు మేము ప్రార్థన చేసుకుంటాం. మీరు ద్రాక్ష రసం ఇంకెంత తాగుతారు కదండి, ఏ ద్రాక్ష పూర్తిగా మీరు తాగేది, మేము గ్లాసు రక్తం తాగుతాం. ఎవరు రక్తం తాగుతారు? మేము గ్లాసు రక్తం తాగుతాం. మీరు కూతుకుంటే రక్తం తాగుతారు. మేము గ్లాసు నలుగురు 4 ద్రాక్ష గ్లాసులు తీసుకుని ఏసు రక్తాన్ని చేసి కొట్టుకుంటూ నలుగురు తింటామయ్యా. మీరు ఎంత బిస్కెట్లు తింటారు, రొట్టె మొక్క తింటేగా మేము పెద్ద రొట్టె యేసు ప్రభు శరీరం ముక్కలు చేసి 4 ముక్కలు చేసి తింటాం. మేము రాంబాబు అని అంటున్నాడు. ఎందుకంటే ఇతని సహవాసంలో రావటం ఇష్టం లేదు. ఇట్లాగ ఒక రోజు పాస్టర్ గారు ఆమె కనపడి, అమ్మ బాగున్నావు అమ్మ, బాగున్నావు ఏం చెప్పంటావయ్యా అంటుంది. ఏంటమ్మా మొన్నదాకా బాగా అన్నారు, బిస్కెట్లు తిన్నాను అన్నారు, రక్తం తాగేమన్నారంటే అన్నారా తీసుకుని అంటుంది. ఏమైందట? ఎవరు తీసుకుని? ఈ భార్య ఏమైపోయిందో, ఈ బిస్కెట్లు ఏమైపోయి, రక్తం ఏమైపోయో అటు తీసుకుని వెళ్ళిపోయాడంట. ఆ పండి ఏమని మొన్నదాకా ఆడు పరిశుద్ధురా, ఈడు పరిశుద్ధురా, ఏం పెద్ద పవిత్రాలా, ఆడు పవిత్రాలా, ఈడు మంచోడా, ఈడు ఊరందరినీ చూపించాడు. ఊరందరినీ చూపించి ఈయన కనపడకుండా పోయాడు.
ఎందుకంటే సహవాసం లేదు కాబట్టి నువ్వు పులుసుకు రెడీ అయిపోతావు అన్న సంగతి గుర్తుపెట్టుకో. నీకు సంఘపు సహవాసము కాపుదల ఉండాలి. ఒకళ్ళ ప్రార్థన, ఒకరికి సహవాసం ఉండాలి. ఒకళ్ళ కష్టంలో, ఒకళ్ళ కన్నీరులో, ఒకళ్ళ ఏడుపులో, ఒకళ్ళ దుఃఖంలో సహవాసం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడి జీవం ఉంటుందని ఆయన సెలవిచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. కాబట్టి నీకు సంఘపు సహవాసం కావాలి. సహవాసాన్ని విడిచిపెట్టుకుని నాకు ఆ ఊర్లో బాగుంది, నేను ఆడకపోతాను, నేను ఏడకపోతానని వెళ్ళిపోయావంటే బయటకు పోతే పులుసుకు రెడీ అయిపోతాను. ఇష్టం గుర్తుపెట్టుకో. పులుసు అనగా సంఘపు సహవాసము. ఒకటి సహవాసంలో ఉండాలి. రెండవది ఏం తినాలి? రెక్కలు కలిగి ఉండాలి. రెక్కలు కలిగి ఉండాలి, సహవాసం ఉండాలి. రెక్కలు లేకపోవటం వల్ల నష్టం లాభం ఏంటి తెలుసా అండి? రెక్కలు లేవు చేపకి. ఇప్పుడు నీళ్లు ప్రవాహం వచ్చింది అనుకోండి, నీళ్లు వెళ్తా అనుకో, రెక్కలు లేని చేప ఏం చేస్తుంది? ఆ నీళ్లు ఎడు పెడతాడు పోతా ఉంటది. దీనికి ఎదురెక్కడానికి రెక్కలు లేవు కాబట్టి ఈ నీళ్లు కాలంలోకి పోతాడు పోతాయి, ఈ నదిలోకి పోతే ఇటు పోతాయి, ఆ పంట కాలంలోకి పెట్టాడు పోతుంది. అక్కడి నుంచి ఉన్న షేలో గండి తీసాడంటే అడిపడిపోతుంది. అంతే తప్ప ఏడబెడతాడు దొరికిపోతుంది. ఈలోపు వలెత్తుకొచ్చి ఎట్టు తిప్పుతున్నాడు అనుకోండి, ఆ వల్లలోకి వెళ్ళడం తప్ప వెనక తిరిగేటువంటి శక్తి దీనికి లేదు. ఎందుకంటే దీనికి రెక్కలు లేవు కాబట్టి. రెక్కలు అనగా ప్రార్థనా జీవితం. గట్టిగా చెప్పండి కూడా దేవుడు కనపడుతుంది. ప్రార్థనా జీవితము రెక్కల అనుభవం కలిగి ఉండాలి. అదే రెక్కలను చేపలకండి లోకమంతా ఒక పక్కకు వెళ్ళినా దాన్ని ఎదిరించి సామర్థ్యముగా తిరుగుబాటు చేసైనా సరే రెక్కలతో ఎదుర్కొని దానికి ఎదురొట్టి లోకానికి పోరాడి నువ్వు చాలా వైద్యుల గమ్యస్థానానికి నువ్వు వెళ్తావు తప్ప లోకమంతా పోయినట్టుగా నువ్వు వెళ్ళలేవు. ప్రార్థన జీవితం ఎవరికి ఉండదో వాడి లోకమంతా ఎడిపోయినట్టు పోతాడు. ఎవరికి ప్రార్థన జీవితం కలిగి ఉంటుందో సమస్తము లోకమంతా ఒక పక్కన వాళ్ళని ఎదిరించి దేవుని కొరకు నిలబడగలుగుతాడు. ప్రార్థన రెక్కలు కలిగినటువంటి వాడు. ఒక వ్యక్తి పరిశుద్ధులుగా ఉండాలంటే ఒకటి సంఘపు సహవాసం ఉండాలి, ప్రార్థన జీవితం అనే అనుభవాన్ని తినాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. ఇది రెండవ అనుభవం. ఒకటి గిట్టలు చీలి ఉండి నెమరు వేయాలి. రెండవది పులుసులను సహవాసం ఉండి ప్రార్థనలు రెక్కలు కలిగి ఉండాలి. ఇది మూడవది. ఇంకెన్ని గంటలైందా టైం? రేపు వాళ్ళిద్దరే వక్కర్లే, చెప్పుకుంటూ వెళ్తా. సరే, రేపు గొప్ప దైవజనులు మనకంటే ఎక్కువైనటువంటి వారు పెద్దలు ఉన్నారు కనుక నేను సమయమును పాటిస్తూ మీకు కొద్దిగా అర్థమయ్యేటట్టు చెప్పేస్తాను. మీరు ఇంకా అర్థం చేసేసుకోండి. మూడవ లక్షణం దేని నుంచి అండి? పక్షులను తీసుకుని ఆ పక్షులు చదవండి 11వ వచనం. పక్షుల్లో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను, వీటిని తినవద్దు, ఇవి హేయములు. పక్షిరాజు, పెద్ద పోరువ, క్రౌంచ పక్షి, గ్రద్ద, తెల్ల గద్ద, ప్రతి విధమైన గద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చెప్పాలి. అందుకే నేను ఇన్ని చెప్తానికి మీకు టైము ఉండదు కాబట్టి 2-3 ఒక చిన్న ఉదాహరణ మాత్రం నేను చెప్తాను, అర్థం చేసుకోవడానికి. మిగిలిన అర్థమైపోతాయి. మీకు క్లూ ఇస్తే చాలు అసలే సెలరైపోతారు. విశ్వాసులు బాగా దేవుళ్ళు బలపడిపోయినారు కాబట్టి మీకు అర్థమైపోతా ఉండదు కాబట్టి నేను చెప్తున్నాను. చూడండి, పక్షులో ఏది తినొద్దు, ఏది తినకూడదు అంటున్నాడు. ఆ చెప్పినటువంటి వాటిలో చాలా ఉన్నాయి, ఇంకా అనేకమైతే ఉన్నాయి. కానీ ఒక ఉదాహరణ చెప్తున్నాను. వాటిలో కోకిల ఉంది కదండి. కోకిల జనమందరూ ఏమంటారు? కోకిల రాగం ఏం చేసిందంటే, ఏ రాగం అండి కోకిల ఆడేది? కోకిల కమ్మని గానం పలుకుద్ది కదండి. కోకిల ఏం గానం అండి అది? ఇంకా ఏ రాగాలు పలుకుద్ది? కోయిల రాగాలు పలికితేనంట. ఏం రాగాలు? అసలు ఏ రాగం పలికిద్దండి కోయిల? నాకు అర్థం కాకుండా చెప్తున్నాను. మోల్కాస్ పాడుద్దా, మోహన పాడిద్దా, కళ్యాణి పాడిద్దా, కచ్చోర పాడిద్దా? ఏ రాగం పాడుతుంది? ఏది పడికినా కూ కూ అంటుంది తప్ప వీళ్ళు పెద్ద శాతస్థితి ఎక్కువైనాడు కాకపోతే అప్ప కోయిల రాగం పలికితేనా అన్నాడు. ఈ రకంగా వాక్యం చెప్పి 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 వెళ్ళి తెల్లారు 4ంటికి వెళ్ళి నిద్ర పట్టేది. అప్పుడే ఆ నిద్ర పడుతుంటే ఆ చెట్టు మీద చెట్టు కాడికి వచ్చి మా నెత్తి మీద చెవులో కూర్చుని కూ కూ అంటుంది. ఉండా నిద్ర కూడా పోయింది. ఇది రాగం పాడుతున్నారు, రోగం తెస్తుందో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళందరికీ కాక ఏంటి ఎరితనం ఎక్కువ పాపం కవులకి. అవండి ఆ కవులకు బాగా కాదు అసలు. వాళ్ళ పోలిక పొడుగుతా ఉంటే కారు మేఘాలంతా, ఏం మేఘాలంట? కారు మేఘాలు, ఈ రకరకాల కోయిల రాగం తీస్తే అది మొత్తం అందులో అర్థమైపోద్దంట. అది పొంద అర్థం అవుతుంది. ఏం అర్థం అవుతుంది? ఇది వచ్చి రానటువంటి ఆ మాట ఈ మాట పోగేసుకొని చెబుతా ఉంటే ఈ పిచ్చి జనం కూడా జనాలు అని ఏళ్ళేసి ఈ గోడ చేస్తా ఉంటారు. నిజానికి నీకేం అర్థమైందంటే వీడికి ఏం అర్థం కదా. అందులో కోయిలు ఏం పాడుతుందంటే కోయిలు పాడుతా కేవలం పువ్వు అంటుంది. నిజానికి కోయిల ముదరష్టపోతే ఎవరికి లేదండి. కన్న పెట్టిన చక్క పెట్టిన గుడ్డులో పొదిగితండి దిక్కుమాలింది. కానీ ఎవరికో చెప్పండి తెలుసుగా కోయిల జీవితం? పువ్వు పువ్వు అంట ఒకటే తెలిసిందా మీకు కోయిల గురించి? అయినా ఇక అదేం చేసిందో తెలీదా? అది గుడ్డులు పెట్టి ఎక్కడ పెట్టింది?
కాకి గూళ్ళో పెట్టుద్ది. అంటే ఈ పిల్లలు కూడా పొదగడం చేతగానటువంటి బద్దకొస్తురాలన్నమాట ఇది. ఇలాంటి బద్దకపు అనుభవం, సోమరిపోతు అనుభవం నువ్వు తింటావా? సోమరి కోవిలు ఎంతకెళ్ళి కాదు, ఆ కోవిలు కమ్మరా, దేవుడు కోవిలు నిలవద్దని చెప్తున్నాడు పిల్లలు. ఇంకొకటి వాటిలో పక్షుల లక్షణం ఏంటంటే ఆ బద్దకపు లక్షణము, సోమరితనము విశ్వాసులకి ఉండకూడదు. ఆ అనుభవాన్ని నువ్వు తినవద్దు అని చెప్తున్నాడు. ఇంకో అనుభవం చెప్తున్నాడు, కాకి, కోవిల, ఇంకా పిచ్చుక, 2 రకాలు ఉన్నాయి. వాటన్నిటిలో ఒక అనుభవాన్ని మీకు గుర్తు చేస్తున్నాను, గుర్తు పెట్టుకోండి. ఒకరోజు పక్షి అన్ని పక్షులు పిలిచిందంట మిమిక్రీ చేస్తానని. ఏం చేయటండి? ఎవరు మిమిక్రీ చేసేది? పిచ్చికంటే మిమిక్రీ చేస్తానని. ఇదిగో సింహం బావా, సింహం బావా నువ్వు రావాలి, నేను మిమిక్రీ చేస్తానే అన్నట్టు. సింహం ఎంత ఉంటుంది, పిచ్చికి ఎంత ఉంటుందండి? ఏమండి, పిచ్చికి ఎంత ఉంటుంది? సింహం దగ్గరికి వెళ్ళి నేను మిమిక్రీ చేస్తాను రాబోండి. సరే వస్తారు, మనలో వస్తారంటారా అని అన్నాడు. అందరూ వస్తున్నారు అన్నాడు. హంస దగ్గరికి వెళ్ళింది, కోవిల దగ్గరికి వెళ్ళి అన్ని పక్షులు కూడా, జంతువులు, అడవి జంతువులు, పక్షులు అన్ని బాగు చేసింది. పిసుకొచ్చి మిమిక్రీ చేస్తాను నేను చూడండి అని అంటా ఉంది. మిమిక్రీ అంటే అర్థం ఏంటి? మిమిక్రీ చేయటం అంటే ఒకళ్ళ గొంతుని ఒకరు ఇమిటేట్ చేయటం, ఒకళ్ళలాగా ఒకరు నడవటం. అయితే పక్షి, ఈ చిన్న పక్షి అయినటువంటి పిసుక అన్నిటిని పిలిచి అంట. ఇదిగో మరే ఏనుగు ఎట్లా తెలుసా? అబ్బా అసలు వాళ్ళందరూ నవ్వుకోవడం గుర్తు లేదు, ఏ మాట ఎంత లేదురా. అసలు పిచ్చికి ఏనుగు నడక, ఏనుగు ఎట్లా నడుస్తుందండి? ఎన్ని కావాలంటే ఏనుగుకి 4 కాళ్ళలో ఏనుగు నడక పిచ్చికి చూపించగలదండి? చూపించిందా? అయినా చూపిస్తుంది. ఇదిగో మరి రామశిలక ఎట్లా నడిచింది తెలుసా? ఈ అట్లా నడిచిందంట. ఎవరు? రామశిలక నడక కూడా ఏమే చూపిస్తా ఉంది. ఇదిగో హంసలా నడుస్తుంది. ఏమనుకోవాలి, హంస నువ్వు అసలు హంసలా వెళ్ళేస్తావే, నువ్వు ఎట్లా నడుతావు తెలుసా? అట్లా నడిచేట. అసలు నడకలన్నింటిలో కాస్త గొప్ప అందంగా నడిచేదే హంస. ఆ హంస నడక కూడా ఎవరు చూపించారు? పిసుకు చూపించింది. పాపం ఈ పిసికి నడక చూపించి, ఆ పులి నడక, అన్ని నడకలు అన్నింటిని చూపించేసింది. మిమిక్రీ అయిపోయి సపట్లు కొట్టి వెళ్ళిపోయారు. ఇటుగా సపట్లు కొట్టారు నిజమేనా? ఏమండి, ఇట్లాగే జంతువులన్నీ కొట్టేసి ఇంతేనంటే కేవలం ఇంతే అనుకోండి. బాగా చేశారంటే సూపర్ చేసారో కొద్దిగా లేవు, తేడా కొట్టే ఆ పట్టి ఇంత పెట్టేసి గుర్తేసే ఉండరు అంటున్న సింహం కూడా. అందరు కలిసి వెళ్ళిపోయారు. అందరూ కూడా చూసుకున్నారు. మురిసిపోతున్నారు. అసలు నన్ను ఎట్లా చూసారో తెలుసు, నన్ను ఎట్లా చూసారని ఇక పిసుక వెళ్ళిపోదా గుడికి వెళ్ళాలని తిరుగుతా. సింహం నడక, పులి నడక, ఏనుగు నడక, హంస నడక, చిలక నడక, అన్ని నడకలు చూపించిన పిసుక తన నడక మర్చిపోయింది. అసలు ఎలాగ నడవాలో గుర్తించుకోండి. ఫస్ట్ గా పులి ఎట్లా నడిచింది, హంస ఎట్లా నడిచింది, అన్ని నడకలు చూపించిన పిసికి ఎట్లా నడవాలి, ఎగురుకుంటూ పోతా ఉందంట. చూసారని పిసుకుని ఎప్పుడన్నా? ఏమండి ఎట్లా నడిచింది? అమ్మా అన్ని నడకలు చూపించింది పిసికే. నీ నడక మర్చిపోతావు. కేవలం కాపురాన్ని తీసుకెళ్ళాలంటే నీకు అలా అక్కాయి కానీ కాపురానికి తీసుకొస్తే నీకెందుకు, తీసుకురాబోతే నీకెందుకు? నీ కాపురమే ఒక కప్పు. తెల్లారిన దాకా భర్త పంపకు రాడు. అమ్మాయి చూస్తేనేమో ఏడుంటుందో తెలియదు. అబ్బాయి చూస్తేనేమో బొడ్లో కత్తులు పెట్టి జనాలు బెదిరిస్తా ఉంటాడు. మన బతికే ఒక కప్పు. నీకు కమలం ఒక్క కాపురం కావాలి పిసికే. మన బతికేద్దా ఉంది. ఆడు మంచోడా, వీడు మంచోడా, ఆడి పని ఊరందరూ నడకలు చూపించి పిసిక తన నడక మర్చిపోయిందంట. కాకు సరిగా నడవటం ఈ పక్షులకి కొన్ని ఎప్పుడు దేవుడు చెప్పిన జాతిలో ఈ పక్షులు ఏంటంటే ఇలాగ నడవ ఏం చేస్తాయండి? తెగులు దూకుతా ఉంటాయి. గెంతేటువంటి అనుభవము అపవిత్రమైనది. అనగా గెంతటం ఏంటంటే ఈ సంఘం కదా ఆ సంఘం, ఆ సంఘం కదా ఆ సంఘం, ఈ సంఘం ఇక్కడ బాగలేదు, ఈ సంఘం ఒక సంఘం నుంచి ఒక సంఘం. నేను లోదన సంఘంలో చూశానండి. ఈ సంఘం బాగలేదు, ఏంటి అసలు ఏంటి ఈ సంఘం ఏంటి అని ఎగిరి బ్యాప్టిస్టులో దూరింది. ఎగిరి బిస్కెట్ తీసి అబ్బో ఆ పాస్ట్ అట్టాడు, ఈ పాస్ట్ ఈ డ్రెస్ వేస్తాడు, చీసి ఇట్లా కదా సంఘం అంటే ఎట్లుండాలంటే తోటకు పోయింది. ఆడ చూసి 4 రోజులు ఉన్న తర్వాత చీసి ఇదేంటి, మట్టి అంటే మశానం చేస్తాం, ఇక్కడ గుట్లట్టు ఉంది, ఇది కాదు అసలు వెళ్తామంటే మొగము ఏడ కాదు, నేరుగా ఆడకు పోయి జోసం తంగి మీద పోవాలని అక్కడ పోయింది. ఏడ పెదవటి పళ్ళు పోయింది. ఆడ కొన్నాళ్ళు ఉంది. అక్కడ అసలు సంఘం అంటే పెట్టుకో సంఘం అని ఎడుతుంది. ఈ ఎదురుకేసి ఈ కొన్నాళ్ళు ఉంది. అటు చూసింది, ఎక్కడ పెత్తనం వీటి లేదు. అయితే వాళ్ళు ఏంటి సంఘం ఏంటి, ఎరుపులేంటి, కేకలేంటి, అలుగు ఏంటి, కోపం ఏంటి, చేసి ఈ సంఘాలు అసలు ఇక ఈ ఫిజికల్లో ఏంటంటే ఈ సంఘం కదా నా సంఘం, ఒక్క చోట కుదిరిగా ఉండదు. నాకు తెలిసినటువంటి మా బంధువులే ఉన్నారు, ఇంకా పేర్లు ఎందుకులే కానీ ఏ సంఘంలో వాళ్ళ జీవితం సత్యకాడకు వచ్చారు. ఇప్పుడు ఒక్క సంఘంలో కుదిరిగా ఉన్నాయి. వందనాలు. ఏమండి వాళ్ళు ఏ సంఘంలో ఉండే ఈసారి ఈ నెల ఇలా చూసి పలకించగలితే అసలు అబ్బాయి అసలు ఈ రోజు ఏసురత్నంగా చర్చి ఉంటుంది అని అంటారు. వచ్చిన అక్క మొత్తం ఏసురత్నంగా చర్చి బాగుంది కదండి. ఏంటి మొహం ఆడి బాగుంటే ఆ చర్చి బాగుంటాడు దిక్కుమాలాడు. అసలు ఆ చర్చి అంటే ఏంటి తెలుసా? ఓ సన్నా అని అన్నాడు. ఆ తర్వాత వేస్తాను కదా ఆయనకి ఇల్లు వీలేదంట, అలా సరిగా పెత్తనం వీలేదంట. అక్కడ నుంచి వెళ్ళిపోయి సతీష్ కుమార్ దగ్గర పడ్డారు. ఆ తర్వాత అసలు వేస్తాను కదా అసలు అప్పుడు భలే బాగా చేసి వేస్తున్నారు. ఏంటి
అసలు కూడి పెట్టింది మేము, అన్నం పెట్టింది మేము, చేర్చుకుంది మేము, అసలు మా గొప్ప కూడా రానిట్లేదు ఇప్పుడు అన్నాను. మరి ఇప్పుడు ఎవరు మంచోడు అంటే సతీష్ బాబు గారు మాత్రం సూపర్ అమ్మ అంటుంది. ఇది అంటే ఇప్పుడు ఆనందం మాట అర్థం. వీళ్ళు ఎవరు పోయారంటే మనం అర్థం చేసుకోవాలి నెక్స్ట్ దూకేశారని. ఒక్క చోట కుదిరిగా ఉండరు కదా పిసిక. ఇది ఒకటి అదొకటం ఎంతటువంటి గుణము అపవిత్రమైనది. ఇటుక చెప్పడం దేవుడు కనపరచాలి. నీకు ఏ సంఘంలో నువ్వు ఉన్నావు, ఏ దైవజనుడు నీ కోసం ప్రయాసపడుతున్నాడు, ఏ దైవజనుడు కన్నీరు పెడుతున్నారు, ఏ సంఘం నీ కొరకు కష్టపడి ఏడుపుతో, రోదలతో, దుఃఖంతో, కన్నీరుతో నేను సంపాదించుకున్నావు, ఆ సంఘంలోనే ఉండాలి. అది ఎవరైనా కానీ, ఏ సంఘం అన్న కానివ్వండి, అది లోదర సంఘమా, బ్యాప్టిస్ట్ సంఘమా, పెంతెకోస్తు సంఘమా, మేము ఏదని పాలని చెప్పలేదు పిల్లలు. మీ కొరకు పాటుపడుతున్న సేవకుడు ఎవరు, మీ కొరకు, మీ జీవితాల కొరకు, మీ రక్షణ కొరకు పోరాడుతున్న సేవకుడు ఎవరు, వాళ్ళ దగ్గర కుదిరిగా అక్కడే ఉండండి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఈ సంఘంలో మాట ఆ సంఘంలో చెప్పి, ఆ సంఘంలో మాట ఆ సంఘానికి అక్కడికక్కడ ఒళ్ళు పెట్టి కొట్టుకోవడం, తిట్టించేటువంటి గుణం అపవిత్రమైన గుణం, నిప్పుకోడి లాంటిది. ఇవన్నీ కూడా గెంతేటువంటి పక్షులు, అవన్నీ కూడా అపవిత్రమైన గుణం. నేను పరిశుద్ధులు కనుక మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. గట్టిగా చెప్పడం దేవుడు. ఆకాశ పక్షులు చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అది గెంతేటువంటి లక్షణాలు, బతకపు అనుభవాలు ఉన్నాయి. అవి మీరు తినొద్దు అని చెప్తున్నాడు. తినొద్దు అంటే అనుభవాలకు మీకు ఉండకూడదు అని చెబుతున్నాడు. ఆఖరిగా చెబుతాం పిల్లరా, పక్షులు అయిపోయినాయి, ఇంక చాలా ఉంది కానీ సమయము సంకుచితంగా ఉంది కనుక నేను విరమిస్తున్నాను. మీరు తర్వాత చదువుకుని మీరేం చేయాలి తర్వాత చెప్పాగా, మీరు చదవలేదనుకో అది తర్వాత 41 వచ్చిన నేల మీద పాకు జీవరాశులని మీకు హేయములు అనగా నేల మీద పాకేవన్నీ జీవరాశులు అంటే ఏమంటారంటే పాకే పురుగులు. ఒకటి చతుష్పాద జీవులు, రెండవది జలచరాశులు, మూడవది ఆకాశ పక్షులు, నాలుగవ జాతి నేల మీద పాకే పురుగులు. మీరు వీటిని ఏమండి ఆయన అంటాం కాకపోతే ఇవిడ పురుగులు తింటారా అండి? పురుగులు తింటారా? తినరా? పురుగులు తినరంట వీళ్ళు. ఎప్పుడు పురుగు మాసం తినలేదండి? ఎప్పుడు మా దగ్గర వ్యాపారంలో అంత దూరంలో చెప్పట్లా, వ్యాపారంలో మా తాతగారు ఆయన ఉండేవాడు పప్పల జాకప్ అని. మిలిటరీకి వెళ్ళి వచ్చేవాడు, వచ్చి అప్పుడు దాకా ఆడవాళ్ళు అందరూ అప్పుడు సోప్ తీసేవాడు కదా, రోడ్డు మీద గేల పేడయ్యి కానీ సోప్ తీసేయచ్చు. ఎత్తుకెళ్ళరు అప్పుడు. ఇక మా అమ్మాయి అసలు బతకనిచ్చేది కాదు అనుకోండి. పేడ అంత దూరంలో పడ్డా మనకు అవసరం లేకపోయినా ఎత్తుకుంటూ వచ్చి ఇచ్చిచ్చండి. ఇది ఎట్లాంటి వాడు టచ్ చేయకూడదు దాన్ని. మన అమ్మాయి తల్లి వెళ్ళిందంటే పొరపడ్డది, లేకపోతే వాళ్ళ దీపాలు ఉంటాయి, ఇక వాళ్ళ గుడ్డులు మాడుతుంది, వాళ్ళ దీపాలు అంటే అరిపోయింది. ఇక్కడ మన సోపు తీసింది మనమే. ఇప్పుడు తగ్గింది కదమ్మా, ఇంతకుముందు మీరు గుర్తు తెచ్చుకోండి. రోడ్డు మీద మనవి కాదు అయ్యి, ఎవరియో బస్సులు వెళ్తా ఉంటాయి. పక్కనే వీళ్ళు చూసి ఎవరు చూసి పరిగెత్తుకోవడం పోతామే. ఇలాగ చేసి ఏం చేసేవాళ్ళంటే ఒకసారి పెద్ద కొట్టులాగా పోగు చేసేవాళ్ళు, పేడ అంతా కూడా పోగు చేసేవాళ్ళు. వీళ్ళు మిలిటరీ నుంచి వచ్చి అది చాలా కాలం నిలబడితే ఆ పేడలో ఎంత పురుగులు ఉండేవి, లద్ది పురుగులు చూసారా, పేడ పురుగులు అనేవాళ్ళు. వాటిని మా మిలిటరీ నుంచి వచ్చి మా తాత ఆడికి పురుగులు ఎచ్చి తేరుతా ఉండేవాడు. ఆ పేడ గుట్ట దగ్గర కూర్చొని ఒక్కోటి అన్నింటిని తీసుకొని వచ్చి తాపటేసేవాడు. ఏంటంటే పేడ ముద్ద దాంతో కలిపి ఆ ఉడకబెట్టేవాడు. దాంట్లో ఆ పేడ ముద్ద కలిపేసి సరి మంటలాగేసి దాంట్లో ఉడకబెట్టేవాడు. అయిపోయిన తర్వాత చక్కగా ఆ తక్కువలు చేసి ఆ పురుగు ముక్కలు తీసుకుని నూనెలో చక్కగా పేల్చుకుని హ్యాపీగా తింటా ఉండేవాడు. చెప్పేసియా నేను ఆయన తింటానా, మేము తినమన్నానా, మీకు పెడతానా ఆయన అభిసి అంటున్నారా? ఎవరు చైనా వాళ్ళు చూశారండి, వాళ్ళు పావులు తింటారు. అభిసి అంటే ఎట్టా? మీరు వెళ్ళి తినండి కావాలంటే వేసాడు గారు అంట. ఒకసారి పాపం జపాన్ పోయాడంట. ఆయన కోతి గుండెకాయ తీసుకొచ్చి ఏపి పెట్టారంట. పాపం కోతి మెదడుని శుభ్రంగా ఏపి ఫ్రై చేసి పెట్టాడంట. ఆయన ఒకసారి చెప్తా ఉండేవాడు. ఇలాగో తింటారు. ఈ మలేషియా దేశస్తులు ఉన్నారు మాతో పాటు హైదరాబాద్లో ఉండేవాళ్ళు. వాళ్ళు ఏకాక వాళ్ళు కుక్కను కనపడుతుంటే కర తీసుకుని ఎవరు పడుతుంది కరిసిద్దరు కొడుతున్నాడే అనుకున్నా. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ వాళ్ళు వర్క్ చేస్తాను వచ్చున్నాం. వాడు కర తీసుకుని ప్లీజ్ టైర్ ప్లీజ్ 1 minute ప్లీజ్ 1 minute అనుకుని అంటున్నాడు. వీడు కుక్కను పక్కన వీడు అనుకుంటా చూస్తే అనుకున్నాడు. పెటామని వేసాడు. అప్పుడు తింగని పడిపోయి కుక్క. ఆ పని ఆ ఊరి వాళ్ళు మొత్తాన్ని అందరూ పిలుచుకున్నారు. 4 పార్టీ చేసినప్పుడు కుక్క మాసం. ఏంటమ్మా ఏదన్నా సీ అంటే మీరు తినే తినాలండి జనం. మనం తినే తింటారా? చక్కగా పావులు తింటారు, కప్ప మాంసం పీల్చుకుని తింటారు, ఉడతలు తిన్నారండి. అయ్యో అన్నీ సీలంటే ఏమండి అంటే ఓన్లీ ఒక కోడి మాసం అట్లా కోడి మాసం తిని అయ్యాం ఏమండి. చక్కగా అట్లాంటి పురుగుల్లో ఏదన్నా కప్పలు ఏపు తిన్నా పోయేది కదా. సన్నగుండే వాళ్ళ కొవ్వు తగ్గి
ఇది ఎక్కువ పిచ్చి మాసాలు పెట్టి మీ ప్రేమ చూపించి ఆ ప్రేమ చూపించి మమ్మల్ని సగాన్ని చంపేటట్టున్నారు. దేవుడి దయ వల్ల ఈ కోడి మాసాలు తినకుండా ఉంటే 89 ఏళ్ళు బతికే వాళ్ళు ఇప్పుడు గ్యారెంటీ ఏడుంది అసలు? ఏమండి, ఇది తగ్గించడానికి సగం బతికేటట్టు ఉంది ఇక్కడ ఉన్నది తగ్గించడానికి. అది చక్కగా పురుగులు ఎవరు తింటారా? పురుగులు తింటారు, తినేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎక్కడో అవసరం లేదు. మన రాష్ట్రంలో కూడా ఈ పురుగులు నేల మీద పాకేటువంటి పురుగులు తినేటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు. అయితే దేవుడు ఏమిటంటే నేలను పాపు జీవరాశులని మీకు హేములుగా ఉండాలనగా జీవరాశుల వల్ల వచ్చేటువంటి నష్టం ఏమిటంటే ఈ నేల పాకే పురుగులు తమ యొక్క పొట్టంతా కూడా ఎక్కడ ఆడుతండి, ఏమాడుద్ది? నేల మీద ఆడుతుంది కనుక మీరు లోకం నుంచి వేరు చేయబడ్డారు, మరి ఎన్నడూ లోకంతో మీకు సహవాసము ఉండకూడదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపడి పురుగులను తినకూడదంటే నేలను పాకే పురుగులు అంటే మేము బ్రతుకంతా కూడా నేలతో కట్టిపెట్టి ఎంతసేపటికి భూమి మీద ఐహిక విచారాలు, ఐహిక ఆశలు, భూమి మీద 4 ఫ్లాట్స్ సంపాదించుకోవాలి, 2 ఇల్లు కట్టుకోవాలి, పెద్దవాడికి పొలం కొనాలి, చిన్నవాడికి పొలం కొనాలి, అయ్యా మూడోవాడికి పొలం కొనాలి. ఇట్లాగే 3 కుమారులు, 2 కుమారులు ఉన్నారు. ఆమెకి ఆ వంట చెప్పి ఆయనతో ఆయన దగ్గరికి వచ్చి ఇదిగో ఏమయ్యా రోయ్ అని అంటుంది. ఆమె ఏంటి అని అన్నాడు. మనం బంగ్లా కట్టుకున్నాం, చిన్నోడికి డూప్లెక్స్ కట్టిద్దాం, పెద్దోడికి డూప్లెక్స్ కట్టిద్దాం. ఏం కట్టిందట? డూప్లెక్స్ కట్టిద్దాం. నువ్వు దేవుడికి ఎంపిక చేయబడ్డావు కదమ్మా, ప్రార్థన చేసుకునే వాళ్ళు మనకి డూప్లెక్స్ ఎందుకే తల్లి అంటే అయ్యో పెద్దోడు కోటి మన ఇద్దరు కొట్టున్నారు, ముందు సంగతి పక్కన పెట్టు, మన ముసలిం అయినప్పుడు ఏడంటాం అని పెద్దోడికి డూప్లెక్స్, వాళ్ళకు డూప్లెక్స్, చిన్నోడికి డూప్లెక్స్ అని 3 ఇళ్ళు కడదామని మోయాబు దేశం పోయింది. ఎవరవి చెప్పండి? ఎవరండి? నయోమి అనేటువంటి ఆమె దేవుడిచే పిలువబడినటువంటి సంతానంలో పుట్టి కూడా లోక సంబంధ విషయాలకు వాళ్ళందరూ తిండికి లేకుండా ఇబ్బంది. కరువు వచ్చింది బెత్లెహేములో, ఏమంటే మిగిలిన వాళ్ళందరూ అక్కడే ఉండాలి కదా. కరువు వస్తే నువ్వు ఒక్కదానివే చస్తావా? కరువు కాలంలో నువ్వు ఒక్కదానివే పోతావా? దేవుడు పిలిచి ఆశీర్వదించినటువంటి దేశమును విడిచిపెట్టి అదిగో దూరముగా అక్కడ అన్నం ఉంది, ఆహారం ఉంది, పచ్చడి చేశారని భర్తకు ఒక ఇల్లు కట్టుకున్నాం, పెద్దోడికి ఒక ఇల్లు కడదాం, చిన్నోడికి ఒక ఇల్లు కడదామని మోయాబు దేశం పోయి ఎన్నిళ్ళు సంపాదించిందండి? మోయాబు దేశంలో ఈ నయోమి ఎన్నిళ్ళు కట్టింది? ఏమండి ఎన్నిళ్ళు కట్టలేదా? కట్టింది. మీకేం తెలుసు? బైబుల్ చదవట్లయితే మీరు. కట్టింది. ఆయనకు సమాధి కట్టింది, అలా ఆయనకు సమాధి కట్టించింది, పెద్ద కొడుకు సమాధి కట్టించింది, చిన్న కొడుకు సమాధి కట్టించింది. ఏమండి, విధవరాలుగా 2 కోడలను విధవరాలు చేసుకుని తిరిగి దేశానికి బయలుదేరింది. నువ్వు డూప్లెక్స్లు కట్టించి అది కట్టించి ఇది కట్టిస్తానని లోకపు ఆశలతో పెనవేసుకుపోవాలని చూస్తున్నావు పిల్లలు. ఒక ఆమంటుంది, అన్నయ్య మొన్న రియల్ ఎస్టేట్ లో ఫ్లాట్ అమ్మితే 70 లక్షలు వచ్చింది, మరి పెద్దోడికి 15 లక్షలు పెట్టి డూప్లెక్స్ కట్టించాను, చిన్నోడికి కట్టించాను, కూతురు కట్టించాను, నేను కట్టించుకున్నాను, ఇంకా మిగిలినట్టు ఇంకా 30 లక్షలు మిగిలి ఏం చేయమంటా అని అంది. ఇంకా కట్టినాక ఏమండి, పెద్దోడికి కట్టించావు, చిన్నోడికి కట్టించావు, నీ కట్టించుకున్నావు, కూతురు కట్టించావు, ఇంకా గట్టిటకి ఏమన్నా సమాధి కట్టించిపోయాను అన్న. ఇంకేం కడతా ఇంకా ఏం కట్టించరు అన్న? ఏంటి ఏం కట్టిస్తే కట్టితాక ఏమండి అని మత్తి యేసోబులాగా సావకుని సమాధి కట్టుకున్నాడు కదా. ఎవరండి? ఈ డబ్బు ఎక్కువయ్యి హరిమతి యేసోబు గారు ఆ సావకుని సమాధి కట్టించుకున్నాడు కదండి. అట్లాగే అన్నయ్య ఇంకా 30 లక్షలు మిగిలి ఏం చేయమంట? ఇది అన్నయ్య నువ్వు మన ప్రార్థన పిలిచినప్పుడు రాలేదు, కానీ ఆ స్త్రీలు ఎట్లా తెలుసా, నూనె పోసి నూనె ఎత్తవచ్చు అంట నేల మీద. నూనె పోసి నూనె ఎత్తవచ్చు. నూనె బయటకు ఎందుకు ఎత్తడం లేదు. పొరపాటున అడిగేది కుటుంబ ప్రార్థన పెడితే మనకు నేల మీదే పెట్టిద్దేమో అన్నం. మన కుటుంబాన్ని పిలిచినారు, అన్నయ్య నూనె పోసి నూనె ఎత్తవచ్చు, శ్రీశారు అర్థం వెళ్ళే ఉంది నేల అని. ఇక ఇస్త్రాకులు కూడా వేయకుండా అన్నం నేల మీద పెట్టింది ఏదైనా అంటదేమో కుటుంబ ప్రార్థన పిలిస్తే. నూనె పోసి నూనె ఎత్తవచ్చు అంట. ఇంకా డూప్లెక్స్లు కనీ కట్టించి ఈ కట్టేది ఇంకేం చేయాలంటే అయ్యో 30 లక్షలు మిగిలి ఏమన్నా దేవుడి సేవకి ఇద్దాం. అయ్యో ఆ మాట ఏం కట్టిస్తుంది అన్న? కట్టినాక ఏమంటే ఇన్ని కట్టించినాక లోక సంబంధమైనటువంటి విషయాలు, లోకంతో పెనవేసుకునే అనుభవాల్లోనికి ఎక్కువ మంది ఆలోచనలు. ఎంతసేపటికి లోకంతో పెనవేసుకుని ఉంటావు. పురుగు లాంటి అనుభవం ఏంటో తెలుసా? తన కడుపంతా కూడా నేలకు రాసుకుని బ్రతుకుతా ఉంటుంది. మనం లోకం నుంచి వేరు చేయబడ్డాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. లోకం నుంచి, పాపం నుంచి, శాపం నుంచి లోక సంబంధమైనటువంటి వారు ఆలోచించినట్టుగా మనం ఎప్పటికీ వీళ్ళరా ఈ వాక్యం మీకు చెప్పారంటే నేనేమై ఉండాలి? ఈ వాక్యం మేము ప్రకటిస్తున్నామంటే నేను 2 డూప్లెక్స్లు కట్టించుకుని మీరు మాత్రం ఈ కొంపలు కట్టి బాగడమంటే ఏమండి, నేను 2 ఫ్లాట్లు సంపాదించుకుని మీరు మాత్రం లోకం సంబంధమైన విషయాలకు ముడిపెట్టుకో తల్లా, మీరు మాత్రం పరలోకానికి వెళ్ళండి, అక్కడే మీరు పైన వారైతే పైన వాటిని వెతకండి అని దేవుడు చెప్పాడు కదా. మీరు మాత్రం పైన వాటిని వెతకండి. సేవకులు మేమందరం తల డూప్లెక్స్లు కట్టించుకుంటా ఉంటాం. విశ్వాసులు అందరూ ఏం చేయాలా? పైన వాటిని వెతకండి. పరమందులో మీకు ఒక ఇల్లు ఉంది, అక్కడ పరలోకం ప్రభు అన్నాడు, నేను అక్కడ మీకోసం ఇల్లు కట్టిస్తాను అన్నాడమ్మా. అయ్యా మీకు ఇల్లు అని అక్కడ ఉండే. సేవకులు మాత్రమే తల డూప్లెక్స్ కట్టించుకుని దేశాలుగా బతుకుతా ఉంటాం.
ఒక్క సేవకుడు ఏసీ నుంచి బయటకు వస్తున్నాడా? ఏమండి? సగం